మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. రామక్షేత్రం గవర్నమెంట్ టెంపుల్ కాదు, ఇది ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. గవర్నమెంట్ టెంపుల్ కాదు. ఎస్డిపిఐ వాళ్ళు ట్వీట్ చేశారు. అదే అయోధ్య గురించి రామభక్తులు అయిపోతారు వీళ్ళంతా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రామాయణం చెప్తున్నాడు. ఒక రామాయణంలో ఎలా రాముడు ఎలా ఉండేవాడు, ఏం చెప్పేవాడు అనేది ఇప్పుడు చెప్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్. అటు అఖిలేష్ యాదవ్ పెద్ద రామభక్తుడు అయిపోతాడు, కరసేవకులను చంపిన ములాయం సింగ్ యాదవ్ కొడుకు. ఇప్పుడు రాహుల్ గాంధీ రామభక్తుడు అయిపోతాడు. అయోధ్య గురించి అందరూ రామభక్తులు అవుతారు. మేమందరం మా భక్తులు, వీళ్ళందరూ భక్తుల లిస్టులోకి వచ్చేస్తారు. సో రాహుల్ గాంధీకి ఈ అంటే అబద్ధం చెప్పడం అనేది ఆయన ఒక ఫండమెంటల్ రైట్గా తీసుకున్నారు సైడ్. అంటే మీకు ఎవడో కాగితం రాసిచ్చారు, మీరు చదివేశారు. దిస్ ఇస్ రాహుల్ గాంధీ. కాగితంలో కూడా రాసి చదవలేరు ఆయన, అక్కడ వేరే చెప్పాడు కదా. నిజంగా ఎవరైనా బుద్ధుడు నిజంగానే చెప్పడు, అట్లా రాయడు. విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ ఏదో చేస్తామనంటే తాట తీస్తారు. లక్నోలో ఒక ఇన్స్టిట్యూట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 15 మంది చనిపోయారు. విజువల్సే చాలా దారుణంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల ప్రాణాలంటే విలువలేదు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 204వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, ఫస్ట్ అంశము యాక్చువల్లీ మీరు ఒక సెపరేట్ వీడియో నేషనల్ స్టబ్లో రాజు గారితో మీరు మాట్లాడారు. బట్ స్టిల్ నేషనల్ రౌండప్ ప్రేక్షకుల కోసం ఈ వారంలో అనేక అంశాలు, అంటే బేసికల్లీ అయోధ్యలో ఏదో అవకతవకలు జరిగాయి అండ్ అక్కడ 7 కోట్ల నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలోనే చాలా వరకు అక్కడ నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. పక్కదారి పట్టించడం అంటే ఇక్కడ దొంగలించారు ఒక రకంగా చెప్పాలంటే. కొంతమంది అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కొంతమంది చేశారు అని. ఒక 8 మంది పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అండ్ యోగి ప్రభుత్వము సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ విచారణ ప్రిలిమినరీ రిపోర్ట్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈవెన్ ట్రస్ట్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గారు రాజీనామా చేశారు. అంటే యాక్చువల్లీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది తీర్థక్షేత్ర ట్రస్ట్, అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. అండ్ సిట్ విచారణ యోగి ప్రభుత్వం చేశారు. ఇష్యూ ఏంటి అనేది, అవకతవకలు జరిగాయి అనే అంశానికి సంబంధించిన కొంత ప్రాథమిక నిర్ధారణ వచ్చింది. బట్ ఇది పొలిటిసైజ్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. సో మనం పాలిటిక్స్లోకి వెళ్లే ముందు అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్తారా? నేను వీడియో ఒక్కటి కూడా చేయలేదు సార్ దీని మీద. వై? బికాజ్ స్పెక్యులేషన్స్ తోటి ఒక వీడియో చేయడం అనేది నాకు ఇష్టం లేదు. అక్కడ జరిగిన విషయాల మీద అన్ని రకరకాల అంశాలు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు మాట్లాడేది ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ ఏదో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఏదో మాట్లాడుతోంది, యోగి ప్రభుత్వం మాట్లాడుతోంది. నిజంగా జరిగి ఉంటే దాన్ని ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం నిజాలను చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. అండ్ మీతో డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ రౌండప్ లో ఈ టాపిక్ ని టేకప్ చేశాం. ఫస్ట్ అసలు ఏం జరిగింది? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఈజ్ దిస్ టెంపుల్, అంటే ఈ టెంపుల్ రామ జన్మభూమి రామక్షేత్రం అని చెప్పచ్చు, రామక్షేత్రం గవర్నమెంట్ టెంపుల్ కాదా? ఇది ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది, గవర్నమెంట్ టెంపుల్ కాదు. మన దగ్గర తిరుమల తిరుపతి ఎండోమెంట్స్ కింద లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం గవర్నమెంట్ టెంపుల్ కదా. కరెక్ట్. ఇప్పుడు అక్కడ అవకతవకలు జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నాం. అప్పుడు మన గీ స్కాండల్ జరిగినప్పుడు మన జగన్ ఉన్నారు. ఓకే, దీనికన్నా ముందు కూడా చాలా మటుకు కౌంటింగ్ సెంటర్స్లో ఇట్లాంటి చాలా మటుకు గొడవ జరిగింది. మన తిరుమలలోనే జరిగింది. దాని తర్వాత చాలా చట్టాలు తీసుకొచ్చారు. మీరు పాకెట్ ఉన్న డ్రెస్ వేసుకోకూడదు, అట్లాంటి చెక్కింగ్ ఉంటుంది, తీసుకొచ్చే క్యాష్, మీ పర్సనల్ క్యాష్ని అక్కడ డిపాజిట్ చేయాలి బయట, ఇదాన్ని చట్టాలు తీసుకొచ్చారు. సాగర్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు తెలుసు. ఎందుకంటే మనం మీరు చెప్పినట్లు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం దీన్ని పెట్టారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చేశారు వాళ్ళు. ఇప్పుడు జరిగిన దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏం కనిపి 8 మందిని అరెస్ట్ చేశారని చెప్పండి. దీంట్లో సుభాష్ శ్రీవాస్తవ్ అని ఫస్ట్ ద అక్యూస్డ్ ఈ కేసులో ఎఫ్ఐఆర్లో క్యాష్ కౌంటింగ్ డొనేషన్స్ ఫ్రమ్ డివోటీస్ అని దాన్ని ఇన్ఛార్జ్గా ఉన్నారు. నేను రామక్షేత్రంకి వెళ్ళాలి యాక్చువల్లీ ఈ ఇయర్ డెఫినెట్గా నా ప్లాన్లో ఉంది అది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అందరు భయపడిపించారు, అక్కడ చాలా రష్ ఉంటుంది అది అని. సో కానీ ఇప్పుడు మీరు బిలీవ్ చేయరు, లాస్ట్ 2-3 డేస్లో ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత పెద్ద రష్ ఉందంట అక్కడ. సో ఏదో సాధించాలనుకున్న అఖిలేష్ యాదవ్ దాని ఆపోజిట్ రియాక్షన్ వచ్చేసింది ఇప్పుడు. ఓకే, భక్తులు అంటున్నారు మేము వెళ్తున్నామని చెప్పి రామపురం అక్కడ వెళ్తున్నాడు, హెవీ రష్ అంట అక్కడ. ఎనీవే, దాట్స్ అ సపరేట్ స్టోరీ.
ఈ 40 బాక్సులు సాయి గారు అక్కడ పెట్టారంట రామ్ జన్మభూమి డిఫరెంట్ ప్లేసెస్లో. దాని నుంచి వచ్చే డొనేషన్స్ మోస్ట్లీ క్యాష్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా కొంతమంది కానుకలు కూడా వేయచ్చు దాంట్లో. ఇది కౌంటింగ్ చేసే మనిషి. ఈయనతోని 7 మంది ఇంకా ఉన్నారంట. వీళ్ళు ఈ కౌంటింగ్ చేసే టైంలో ఈ డబ్బుల్ని రొటేట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి బయటికి. అది ఎట్లా జరుగుతుంది సాయి గారు? ఇది మీరు చెప్పినట్ల రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కృష్ణమోహన్ గారు అని చెప్పి ఆయన మెంబర్, ఆయన ఒక రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. దాంతోపాటు ఎస్ఐటి పెట్టారు, దాంతో జరిగింది. నో ఈ 7 ప్లస్ దిస్ సుభాష్ శ్రీవాస్తవ్ కలిసి చేసిన కుట్ర. ఇప్పుడు మన దగ్గర యూజువల్లీ హుండీ డైలీ ఓపెన్ చేయరు కొన్ని ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో హుండీ కింద పోర్షనే ఒక బ్యాంక్ లాకర్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు శబరిమల కానీ మిగతా చోట్ల కానీ ఇట్ ఈస్ అ ప్రొవిజన్ ఇస్ దేర్ లైక్ దాట్ కొన్ని చోట్ల. సో మీరు డైలీ కౌంట్ చేయక్కర్లేదు, ఆ బ్యాంక్ లాకర్లో వెళ్ళి పడుతుంది. ఇట్ ఇస్ ద బ్యాంక్ జాబ్ టు కౌంట్ ఇట్. వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇది మా హెడేక్ కాదండి. ఇప్పుడు కౌంటింగ్ మిషన్స్ కానీ నోట్ మిషన్స్ కానీ అన్నీ వచ్చిన తర్వాత కౌంటింగ్ హెస్ బికమ్ ఈజీ. కానీ మన దగ్గర కూడా తిరుమల మీకు గుర్తుండు సాయి గారు, ఈవెన్ శ్రీశైలంలో నేను చూశాను, అక్కడ కౌంటింగ్ టైంలో 10 మంది పిలిగ్రిమ్స్ని పిలుస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు అర్జెంట్గా వెళ్తున్నారంటే లేదండి ఉంటాం, ఈ నోట్లు కౌంట్ చేయడానికి కొంచెం కూర్చోండి ఇక్కడ అంటారు. వాళ్ళు హ్యాపీగా, ఎందుకంటే దేవుడికి వచ్చిన ఇది కదా, డొనేషన్ కదా, వాళ్ళు కూడా కూర్చుంటారు. ద ఐడియా ఈజ్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు కాదు, వాళ్ళకి అక్కడి నుంచి దొంగతనం చేయడానికి వాళ్ళకి ఏం మోటివేషన్ లేదు. రెగ్యులర్ వాళ్ళు చేస్తారని కూడా చెప్పట్లేదు నేను. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇది ద ఫస్ట్ స్టెప్. యాజ్ ఆఫ్ నో మనకి ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ చూస్తే భారత న్యాయ సంహిత ప్రకారం చేసిన దానికి థెఫ్ట్ బై ఎంప్లాయీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ, ఈ 4 సెక్షన్స్ కింద బిఎన్ఎస్లో కేసు వేసారు సాయి గారు. సో దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది వీళ్ళు అక్కడ ఉన్న ఈ డొనేషన్స్ నుంచి డబ్బులు మొత్తం కొట్టేయలేదు. మొత్తం కొట్టేసి తెలిసిపోతుంది అది ఇవాళ ఏం రాలేదంటే అరే ఇంత ఒకరి ఇంట్లో 10 లక్షలు దొరికాయంట, ఇంకొకరి దగ్గర కొన్ని డబ్బులు ఎక్కడైతే దొంగతనం చేశారన్నారో అక్కడ నుంచి తీసుకెళ్లారో అవి కొంత రికవర్ కూడా చేశారు. మొత్తం రికవర్ చేస్తారు యాక్చువల్లీ. యూ నీ నాట్ వరీ అబౌట్ ఇట్. కానీ మనకి ఎంత వచ్చిందో తెలియదు కదా. అదే ఎగ్జాక్ట్లీ, వీ డోంట్ నో హౌ మచ్ ఇస్ కమ్. కానీ వీళ్ళు అక్వైర్ చేసిన అసెట్స్ మనకు తెలుసు. అది బేనామీ ఉండొచ్చు, రిలేటివ్స్ పేరు మీద ఉండొచ్చు, వాళ్ళ బ్యాంక్ లాకర్లు ఉండొచ్చు, వాళ్ళ ల్యాండ్ కొనుక్కోవచ్చు, అపార్ట్మెంట్లు కొనుక్కోవచ్చు. కొంతమంది అంటే చాలా అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు 2-3 అని చెప్పేసి. అప్పుడే డౌట్ వచ్చి ఉంటుంది పక్కనోడికి. మన దగ్గర ఇండియాలో ఒక హ్యాబిట్ ఉంది, ఇంకోటి బాగుపడతాడని మనకు నచ్చదు. అది వాడు వచ్చి వీడు ఇల్లు కొనుక్కున్నాడా, వీడు మర్సిడీస్ కొనుక్కున్నాడా, ఏదో అవకతవకలు ఉన్నాయి, ఇదే చేస్తున్నారు. ఇదే జరిగింది సాయిగా. సో ఎస్ఐటీ చేసిన తర్వాత ఈ ఇర్రెగ్యులారిటీస్ జూన్ 13 తారీఖు అనుకుంటాను. సో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఆయన ప్యానల్లో ఒక ఐజీ గారు ఉన్నారు, ఐజీ కిరణ్ ఎస్ అని, వీళ్ళు అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ నీలకంఠన్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఎస్ఐటీ ఫామ్ చేశారు. దే ఎక్స్పర్టీస్, వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉంది. ఒకరు ఫైనాన్స్, ఒకటి క్రిమినల్ అండ్ అనదర్ పర్సన్ ఇస్ బ్యూరోక్రసీ. సో వీళ్ళు ముగ్గురు కూర్చొని చేశారన్నమాట. ఇప్పుడు నాకు దాని ప్రకారం ప్రొసీజరల్ ల్యాప్సెస్ అయ్యాయి. ఇదే నేను ఎప్పుడు చెప్తూనే ఎందుకంటే వీళ్ళు రికార్డ్స్ అన్నీ చెక్ చేశారంట. ఏది డొనేషన్, కలెక్షన్, కౌంటింగ్, హ్యాండ్లింగ్, స్టోరేజ్, సూపర్విజన్, ఇదన్నీ వీళ్ళు చెక్ చేశారు. దాని నుంచి ఒక ఫిగర్ వస్తుంది బయటికి. ఇప్పుడు చెప్పినంత 200 కోట్లు ఏం లేవు, అంత పెద్ద అమౌంట్ కాదు. దే వర్ వెరీ స్మార్ట్, ఎందుకంటే వాళ్ళు తెలుసు అన్నీ తీసుకెళ్ళిపోతే పట్టుకుంటారు, కొంచెమైనా ఉంచాలి అని చెప్పి ఉంచారు అనమాట. ఇప్పుడు పోలీసు ఏమంటున్నారంటే ప్రాసెస్ లేదు సాయి గారు. ఇది నేను కొన్ని మిగతా ఛానల్ కూడా మాట్లాడుతూ రాజుగారితో మాట్లాడుతూ కూడా ఈ సబ్జెక్ట్ చెప్పాను. ప్రాసెస్ ఉండాలి ప్రతి దానికి. ఇప్పుడు మీరు ఛానల్ నడిపిస్తున్నారు, ఒక ప్రాసెస్, ఒక ఎక్విప్మెంట్ కొనాలంటే ఏం చేస్తారు, ఓకే, లేకుంటే ఒక పేమెంట్ వస్తున్నప్పుడు ఏం చేస్తారు, శాలరీ పేమెంట్స్ ఎట్లా ఇస్తారు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ప్రాసెస్ సెట్ చేయలేదు. కరెక్ట్. బహుశా ఇన్ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వీళ్ళెవరు గుడి నడపలేదు ఇంకా. మీరు టీటీడీలో చూడండి, లేకుంటే ఈవెన్ వైష్ణోదేవిలో కూడా జరిగింది సిమిలర్ కాంట్రవర్సీ. ఇట్లాంటి అన్ని చోట్లలో దెర్ ఇస్ బీన్ అ ల్యాప్స్, ఒక ప్రాసెస్ లేకున్నప్పుడు జరిగింది ఇదంతా. ఒకసారి మీరు ప్రాసెస్ సెట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటింగ్, సీసీటీవీ పని చేయకుండా కౌంటింగ్ విల్ నాట్ బిగిన్. కరెక్ట్. ఫినిష్డ్, అంతే. బాక్స్ ఫుల్అప్ అయిపోతే ఆ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సీల్ చేసేసి ఇంకో కొత్త బాక్స్ పెట్టండి. బట్ యూ విల్ నాట్ స్టార్ట్ వర్క్ వితౌట్ సీసీటీవీ. సీసీటీవీ ఇమేజెస్ 1 నెల దాకా ఉంచుకోవాలి, 2 నెలల దాకా ఉంచుకోవాలి. దట్ ఎనీథింగ్ హ్యాపెన్ దానికి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. 3వది ఎంప్లాయీ ఫ్రిస్కింగ్, నేను చెప్పాను చూడండి, లోపల వచ్చేప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడున్న టెక్నాలజీ ఎందుకు యూజ్ చేయట్లేదు, అదొకటి. 4వది ఓకే, దే మస్ట్ బి యూజింగ్ కౌంటింగ్ మిషన్స్, క్యాష్ కౌంటింగ్ మిషన్స్.
కాయిన్ కౌంటింగ్ మిషన్స్ కూడా వచ్చేసింది సాయి గారు, మీరు దాన్ని ముట్టక్కర్లేదు, ఆటోమేటిక్ కౌంట్ చేసుకుంటుంది అది. ఈ ప్రాసెస్ జరగలేదు. దానికి ఎప్పుడైనా హ్యారీ ట్రూమన్ స్టేట్మెంట్ నాకు గుర్తొస్తుంది, ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్, ద బక్ స్టాప్స్ విత్ మీ అని ఆయన టేబుల్ మీద ఒక బోర్డు ఉండే చిన్నది, ఎవడో చేశాడు నాకు తెలియదు అని చెప్పిన చంపత్ రాయ్కి ఇప్పుడు మీరు చెప్పారు రాజీనామా చేశారని నాకు ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. ఈ హ్యాస్ టు రిజైన్. చంపత్ రాయ్ గారు అండ్ అనిల్ మిశ్రా గారు ఇద్దరు రాజీనామా ట్రస్ట్ మెంబర్ అనిల్ మిశ్రా. దే షుడ్ కంప్లీట్లీ ఆ ట్రస్ట్ మొత్తం తీసేయాలి, ట్రస్ట్ ఉంచండి, ట్రస్ట్ మెంబర్స్ అందరిని రాజీనామా చేపించి లెట్ అ న్యూ ట్రస్ట్ టేక్. సార్ ఎనీథింగ్ ఈజ్ ఇప్పుడు ఎక్కడైనా మీరు అంటే మీరు యాక్చువల్లీ మీరు ఒక గుళ్ళో మీరు కూడా మా మీద ఆరోపణ చేశారు ఇది. అదే ఇప్పుడు మీ బొల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్లో మీరు ఉన్నారు అండ్ ఈవెన్ అయ్యప్ప గుడి ఈవెన్ శబరిమలలో జరిగినటువంటి ఉదంతం మనకు తెలుసు. సో ఈవెన్ టీటీడీకి సంబంధించిన అవకతవకల గురించి అనేక కథనాలు వస్తూనే ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో చాలా ప్లేసెస్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ నాకు కొంచెం మేజర్ పెద్ద ప్రశ్న ఉంది సార్ యాక్చువల్లీ. ఎందుకు అనంటే దీని నుంచి ఇప్పుడు ఈ అయోధ్య అనగానే మొదటి నుంచి అయోధ్య వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ వాళ్ళ రామభక్తులు అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ ఎస్డిపిఐ వాళ్ళు ట్వీట్ చేశారు, అదే అయోధ్య గురించి రామభక్తులు అయిపోతారు వీళ్ళంతా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రామాయణం చెప్తున్నాడు ఒక బయటలో, ఇందాక నేను వింటున్నాను, పూర్తిగా వినలేదు కానీ ఆయన రామాయణంలో రాముడు ఎలా ఉండేవాడు ఏం చెప్పేవాడు అనేది ఇప్పుడు చెప్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్. అటు అఖిలేష్ యాదవ్ పెద్ద రామభక్తుడు అయిపోతాడు, కరసేవకులను చంపిన ములాయం సింగ్ యాదవ్ కొడుకు. ఇప్పుడు రాహుల్ గాంధీ రామభక్తుడు అయిపోతాడు అయోధ్య గురించి మాట్లాడి, అందరూ రామభక్తులు అవుతారు. మేమందరం మా భక్తులు, వీళ్ళందరూ భక్తుల లిస్టులోకి వచ్చేస్తారు. సో ఇట్లాంటి అంటే అయోధ్య అట్లాంటి ఒక భారతదేశానికి ఆస్థ సార్, భారతదేశ సంస్కృతి, భారతదేశానికి సంబంధించినటువంటి ఆత్మ అయోధ్యలో ఉంది. ఆ విషయంలో ఎందుకు ఇంత ఏమరపాట, నిర్లక్ష్యమా? నిజంగా ఒక పక్కన వాళ్ళకి ఏముండదు. ఇప్పుడు ఒక చిన్న ఎవరు తప్పు చేసినా పర్వాలేదు, బట్ ఈ విహెచ్పిఓ ఆర్ఎస్ఎస్ ఒక చిన్న తప్పు చేస్తే కూడా దాన్ని భూతద్దంలో పెట్టే సమాజంలో మనం ఉన్నాం కదా. కరెక్ట్. ఎక్కడ మిస్టేక్ జరిగింది? సార్ గారు మీరు దానికి వెళ్ళే ముందు మీరు అయ్యప్ప టెంపుల్ బొలారం గురించి చెప్పారు. దానికి ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే నేను అక్కడ సెక్రటరీగా ఉన్నాను, ఇప్పుడు కూడా ఐఎమ్ ద సెక్రటరీ టెక్నికలీ. అక్కడ ఎవరో రూమర్ ఫైల్ చేశారు, అక్కడ పెద్ద అవకతవకలు జరుగుతున్నాయి అది ఇదని చెప్పి ఎండోమెంట్స్కి కంప్లైంట్ ఇచ్చారు. ఎండోమెంట్స్ వాళ్ళు వితౌట్ నోటీస్ వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు టెంపుల్. ఫస్ట్ వాళ్ళు వెళ్ళింది హుండీ దగ్గర, హుండీ నుంచి డబ్బులు తీసుకున్నారు. రెండో రోజు హుండీ నుంచి డబ్బులంతా తీసుకెళ్ళిపోయారు. ఎంత కౌంటింగ్ గింటింగ్ ఏం లేదు, 30% మాకని చెప్పి తీసుకెళ్ళిపోయారు. మాకేం చెప్పలేదు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉంది. వీ ఫైల్డ్ ఎ కేసు ఇన్ ద హైకోర్టు. అది నడిచింది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు నడిచింది. దిస్ ఇస్ బిఫోర్ కోవిడ్. ఇదంతా అయిన తర్వాత టెంపుల్ మాకు వచ్చేసింది. దే వాజ్ నో హ్యాంకీ ప్యాంకీ. మేము ఇప్పుడు కూడా సాయి గారు పర్ డే ఎవ్రీ డే క్యాష్ ఇప్పుడు సీజన్ కాదు, చాలా డల్ సీజన్. ఇప్పుడు మనకు మీకు తెలుసు, మీరు శబరిమలకి వెళ్తుంటారు, ఆ మండల కాలంలోనే మ్యాక్సిమం కలెక్షన్ ఉంటుంది. దాంతో మేము ఆ 2 నెలల్లో ఉన్న కలెక్షన్తో మిగతా 10 నెలలు నడిపించుకుంటాం. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, శాలరీస్, పూజారుల శాలరీ, మిగతా శాలరీ, చాలా ఖర్చులు ఉంటాయి. మళ్ళీ మాకు వచ్చే ఆదాయం ఈ హుండీలు వేసే డబ్బులు, అక్కడ క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేసే వాళ్ళు, దట్ ఈస్ డైరెక్ట్ బ్యాంక్కి వెళ్తుంది ఆ పేమెంట్, సౌత్ ఇండియన్ బ్యాంక్కి. అది కాకుండా పాయసం, అరవణ పాయసం అంతా అమ్ముకుంటే దాని నుంచి వచ్చే లడ్డు అండ్ అరవణ పాయసం. సాయి గారు ఇది ఎవ్రీథింగ్ ఈ రోజు కలెక్షన్ అయినా 15,000 రూపాయలు అనుకోండి, ఆఫ్ సీజన్లో అంతే ఉంటుంది. ఆ 15,000 రూపాయలు కంప్లీట్గా కంప్యూటరైజ్ రెసీట్ సాయి గారు. నో మాన్యువల్ రెసీట్, కంప్యూటరైజ్ రెసీట్ ఇస్తాం. మాన్యువల్ రెసీట్ ఓన్లీ ఫర్ అన్నదానం. ఓకే, అక్కడ సపరేట్గా బయట కౌంటర్ ఉంటుంది. ఓకే, చేసిన తర్వాత వీళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు. మేమేం చేస్తున్నాం, ప్రతిరోజు ఈ క్యాష్ కలెక్షన్ నెక్స్ట్ డే బ్యాంక్కి వెళ్ళిపోతుంది. 15,000 మ్యాచ్. మా ఆడిటర్ వచ్చి ప్రతి వారం వచ్చి ఆడిట్ చేస్తాడు. ఆ వారం క్యాష్ కలెక్షన్ ఎంత తక్కువ ఉన్నా కానీ ఎవ్రీ మంత్ ఆడిట్ జరుగుతుంది. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాం, రిటర్న్స్. నాకు తెలియదు ఎన్ని గుళ్ళు ఇక్కడ ఫైల్ చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇదన్నీ చేసాం. దానికోసం హైకోర్టు కానీ మిగతా అందరూ అప్రిషియేట్ చేశారు దట్ వీ డిడ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. కరెక్ట్, ఎవరో రూమర్ ఫైల్ చేశారు. ఇట్లాంటి సాయి గారు దాంట్లోనే ప్రూవ్ చేస్తాం. ఒక అగ్ని పరీక్ష ఉండే మాకు కూడా అది. కరెక్ట్. ఓకే, కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లాంటి ఇన్ఫ్లేట్ చేస్తున్నారని దానికి ఒక పెద్ద స్టోరీ మనకు తెలిసిందే. ఈ గుడి రామక్షేత్రం, ఇప్పుడున్న రామక్షేత్రం ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది. దీంట్లో అవకతవకలు కన్స్ట్రక్షన్లో జరగలేదు. చూడండి, ఎవరు దాని గురించి చెప్పట్లేదు. అదే కన్స్ట్రక్షన్ టైం డొనేషన్ వచ్చింది, మ్యాక్సిమం డొనేషన్ అప్పుడే వచ్చింది. ఇప్పుడు చాలామంది ఇవాళ పొద్దున అడిగారు, సురేష్ గారు మేము తెలంగాణ వాజ్ ద సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ రామక్షేత్రం కోసం. ఇక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళు ఇక్కడ చాలామంది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ ఇన్ ద కంట్రీ.
వాళ్ళు కొంతమంది దే ఫీలింగ్ బ్యాడ్ అని మేము ఇచ్చిన డబ్బులు అంతా పోయింది. సో మీరు ఇచ్చిన డబ్బులు అక్కడ ఉంది. అదే అంటున్నాను నేను, ఇన్ని Because you కోట్ల gave a check. రూపాయలు డొనేషన్స్ రూపంలో కలెక్ట్ చేసినప్పుడు తీసుకున్నప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా నడిచింది. ఒక్కరు కూడా చేతి వాటం ప్రదర్శించడానికి వీల్లేకుండా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార క్షేత్రాలు అసలు చాలా అద్భుతంగా పనిచేశాయి. నేను అందులో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించి ఆ టైంలో ప్రచార విభాగంలో నేను కూడా ఉన్నాను. సో సమస్య ఏంటంటే ఎంత అద్భుతంగా చేసినా సరే సార్, ఒక చిన్న తప్పు అంటే సంఘ్ అంటేనే, ఆర్ఎస్ఎస్ అంటేనే, లేకపోతే బీజేపీ అంటేనే వీటిపైన ఇట్లా రెడీగా ఉన్నారు. కొన్ని 100 కోట్ల రూపాయలు శబరిమలలో తీసేసుకున్న ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ పోయినా సమస్య లేదు. కానీ అయోధ్య అనేసరికి ఈ ప్రాబ్లం మొదలవుతుంది కదా. సో అక్కడ అసలు సమస్య. సాయి గారు మీకు గుర్తుంటుంది, శబరిమల చూస్తే కూడా మనం అయోధ్య గురించి మీరు చెప్పారు. దాని ఆబ్వియస్ రీజన్ సాయి గారు, విశ్వ హిందూ పరిషత్, చంపత్ రాయ్ ఫ్రమ్ విహెచ్పి ఆయన వైస్ ప్రెసిడెంట్ అనుకుంటాను విహెచ్పి. ఆయన జీవితం మొత్తం త్యాగం చేశాడు సార్ ఒక రకంగా. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక చిన్న దాంతో ఆయన ఇప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. బట్ టుమారో ద ఎంటైర్ కేసు విల్ కమ్ అండ్ ఆయన్ని క్లీన్ చిట్ ఇస్తారు, కానీ ఆయన డ్యామేజ్ ఉండిపోతుంది. అదే ఎగ్జాక్ట్లీ దట్ యూ హావ్ టు లివ్ విత్ దట్. అది మీ జీవితం దాన్ని పెట్టినప్పుడు అంతే ఉంటుంది. నేను కూడా సఫర్ చేశాను. ఆ 6 years ఐ లివ్డ్ అండర్ అ షాడో. మా అయ్యప్ప డబ్బులు పోలారు, కానీ మేము క్లియర్గా వచ్చేసాం మేము బయట. ఇది జరిగిందంత. ఇప్పుడు కూడా నన్ను అంటారు, సురేష్ గారు నేను రాజీనామా చేస్తా అంటే కూడా చేయనట్లేదు. ఎవరు ఒరిజినల్ పీపుల్ ఫైల్డ్ ఎ కంప్లైంట్, మీరు ఉండాలి ఎక్కడ అంటారు. ఎనీవే దట్స్ సపరేట్ స్టోరీ. కానీ ఎందుకంటారు సాయి గారు, ఈ యాంప్లిఫైయింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? మీరు అఖిలేష్ యాదవ్ చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పారు, అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కేరళలో ఉన్న మీడియా, ప్రతి మీడియా ఎక్సెప్ట్ ఫర్ జనం టీవీ, అందరూ దీని మీద 5 నిమిషాలు ప్రతిరోజు పెడుతున్నారు. అండ్ లాస్ట్ సెంటెన్స్ తెలుసా సాయి గారి రిపోర్ట్లో, ఈ దిస్ ఎపిసోడ్ అంటే ఈ స్టోరీ అంటే ఇప్పుడు జరిగిన అవకతవకలు బీజేపీ ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ని ఇంపాక్ట్ చేయబోతుంది. 2000 ఎలక్షన్సే కదా, ఎలక్షన్స్ అదే మేజర్ మోటివ్. అదే ప్రజలు, ఇంతమంది ప్రజలు ఇప్పుడు వచ్చారు లాస్ట్ 2 daysలో, ఇంత హెవీ రష్ రామ్ జన్మభూమిలో వచ్చింది. దాట్ ఈస్ అ ట్రయంఫ్ దాట్ మేము హిందువులు, మేము ఇంత జరిగినా కానీ వీ విల్ సార్ట్ అవుట్ అవర్ ప్రాబ్లమ్స్. సాయి గారు ఎప్పుడు మనం చెప్తుంటాం, మీరు సాయి దీపక్ గారు వీళ్ళందరూ చెప్తుంటాం ఏంటి, గుడి మనది అంతే, గవర్నమెంట్ చేతిలో ఉండకూడదు. కానీ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ సాయి గారు వేర్ మెనీ. నా ప్రశ్న కూడా అక్కడే ఉండే యాక్చువల్లీ. ఇప్పుడు ఇది ఒక మోడల్గా ఉండింది, అయోధ్య అనేది ఒక మోడల్గా ఉండింది. చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా బాగా నడిపిస్తారు. పర్వాలేదు సార్, వీల్ ఓవర్కమ్ దిస్. పద్మనాభ స్వామి టెంపుల్ ఎవరు నడిపిస్తున్నారు? గవర్నమెంట్ చేతిలో ఉండే. సుప్రీంకోర్టు 2 సంవత్సరాల ముందు అది వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించారు, ట్రావెంకోర్ డైనాసిటీకి. మీరు నడిపియండి మీ గుడి. సాయి గారు అక్కడున్న రిచెస్ మీకు తెలుసు. కరెక్ట్. వాటికన్ దగ్గర అంత డబ్బులు లేవు, కరెక్ట్. తిరుమల దగ్గర అంత డబ్బులు లేవు, అంత ఉంది అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్లో. ఇవాళ దాకా ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ కింద వాళ్ళు నడిపిస్తున్న దానికింద 1 కిలోగ్రామ్ అయినా బంగారు అక్కడి నుంచి బయటికి వెళ్ళిందా సాయి గారు? ఎందుకు కిలోగ్రామ్ అయినా 100 గ్రాములైనా పోలేదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ దాసస్ ఆఫ్ ద టెంపుల్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎంప్లాయీస్ వీళ్ళు దే హ్యావ్ నో ఎమోషనల్ కనెక్షన్. ఓకే, ఇది ప్రాబ్లం. సో మన దగ్గర మనం అర్థం చేసుకోవాలని ఫస్ట్ ఒక ప్రాసెస్, సిస్టమ్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇంత చెప్పారు సాయి గారు, బిలీవర్స్ చర్చ్ అని చెప్పి ఒక చర్చ్ ఉంది కేరళలో. బహుశా చెప్పాను, ఈ డిబేట్లో చెప్పలేదు అనుకుంటాను. మన ప్రేక్షకులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అవకతవకలు మన టెంపుల్స్నే జరుగుతుందని మనం ఎప్పుడు హిందువులు చాలా హ్యాపీగా ఉంటాం. ఓకే, వైష్ణోదేవిలో జరిగింది, ఇక్కడ జరిగింది, తిరుమలలో జరిగింది. ఓకే, జరిగింది. తిరుమల ఎన్నో గుళ్ళు నడిపిస్తున్నారు కదా, హాస్పిటల్ నడిపిస్తున్నారు, మీరు దాని గురించి మాట్లాడారు. ఎనీవే, బిలీవర్స్ చర్చ్ ఇది యూఎస్లో సెటప్ చేసిన ఒక చర్చ్. కేరళ ఆయన యోహనాన్ అని చెప్పేసి ఆయన పోప్, దానికి ఉన్న పోప్ ఆయన. చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. 6,000 కోట్ల ప్రాపర్టీ ఉంది ఇండియాలో. ప్రతి స్టేట్లో, క్యాపిటల్, ఈవెన్ హైదరాబాద్ 50 ఎకర్లు 100 ఎకర్లు కొనుక్కున్నారు వీళ్ళు. అక్కడి నుంచి ఇచ్చిన డొనేషన్స్ అది. ఇప్పుడు మీరు ఎఫ్సిఆర్ వచ్చింది చూడండి, వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు. దిస్ ద రీజన్ వై దే క్రై. ఈ యోహనాన్ దాంట్లో లాస్ట్ డే ఈడీ రేడ్ చేశారు. ఇండియాలో కంప్లైంట్ వచ్చింది, బాగా కంప్లైంట్ చేశారు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు. వీళ్ళన్నీ ఇక్కడ నంబర్ 1 ఫ్రాడ్ అని చెప్పేసి క్యాథలిక్ చర్చ్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పుడు రేడ్ జరిగింది. ఒక్కొక్క ప్లేస్ నుంచి 60 కోట్లు, ఇంకో ప్లేస్ నుంచి 20 కోట్లు, కార్ డిక్కీ నుంచి 60 లక్షలు దొరికింది. ఈ మనిషి ఒకరోజు ఇంత కాంట్రవర్సీ జరిగినప్పుడు ఆయన అరెస్ట్ వారెంట్ అంతా పెట్టారు ఇండియా నుంచి. లాస్ట్లో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇండియాకి డిపోర్ట్ చేయాల్సి వచ్చిన స్థితి వచ్చినప్పుడు అక్కడ మార్నింగ్ వాక్కి వెళ్తున్న ఆయన్ని వెనక నుంచి కారు కొట్టి చంపేశారు. క్వైట్. ఇప్పుడు దాని గురించి న్యూస్ లేదు, ఏం లేదు. ఓకే, ఇప్పుడు కూడా నడుస్తుంది కేసు, కానీ ఎవరి మీద పెడతారు? ఉన్న మంచి పోయాడు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేమంటే మాకేం తెలియదు, ఆయనే చేశాడని, ఆయనే సంతకాలు పెడుతుండే, మాకేం తెలియదు. మీరు అది చెప్తున్నారు. లెట్ మీ అబౌ వకఫ్ గురించి మాట్లాడదాం సాయి గారు. వకఫ్ది అన్నిటికంటే పెద్ద ప్రాపర్టీ ఏముంది సాయి గారు? డబ్బులు కాదు, వాళ్ళ ల్యాండ్. హైదరాబాద్లో ఎన్ని వకఫ్ బోర్డు ల్యాండ్లు ముతావలీలు అమ్ముకున్నారు సాయి గారు. కేరళలో మునంబం ఇష్యూ మీకు తెలుసు. మునంబంలో ఏం జరిగింది? మునంబంలో వకఫ్ బోర్డు ల్యాండ్ అని చెప్పి ఫరూక్ కాలేజ్ వాళ్ళు అక్కడున్న
క్రిస్టియన్ కమ్యూనిటీ ఇది లాటిన్ క్రిస్టియన్ ఫిషర్మెన్ అంటే అక్కడ ఉన్న ఫిషర్మెన్కి అమ్మేసిన 500 మందికి అమ్మిన ల్యాండ్ ఇప్పుడు 1960s మళ్ళీ వక్ఫ్ బోర్డ్ అన్నారు మా ల్యాండ్ అంటున్నారు ఇప్పుడు వచ్చి. కరెక్ట్. మీరు దాని గురించి ప్రశ్నించట్లేదు ఎందుకు? వేర్ ఇస్ దట్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఇన్ హైదరాబాద్? ఇంత ఎకర్లు వేలాది ఎకర్లు ఉండి ఎక్కడ పోయింది? ఎవరు పొలిటీషియన్ చేతిలోనే ఉంది అది. నేను పేరు తీసుకోను. నాకు ఇవాళ నేను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు ముస్లిం పీపుల్ వాళ్ళు వాజ్ డూయింగ్ అ డిబేట్ వాళ్ళు నా దగ్గర చెప్తున్నారు పక్కన కూర్చొని, సార్ ఇది వీళ్ళ దగ్గర ఉంది సార్ హైదరాబాద్లో, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ గురించి అంటున్నారు పొలిటీషియన్స్ గురించి. తో మన హిందువుల మీద అటాక్ చేయడానికి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అయ్యారు మనం. అండ్ అయోధ్య వాజ్ క్లాసిక్ కేసు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఎస్డిపిఐ ఇవాళ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఎస్డిపిఐ విచ్ ఏది పిఎఫ్ఐ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ పొలిటికల్ వింగ్, అది కూడా ఒక హిందూని యూజ్ చేసి వాళ్ళు ఏదో వైస్ ప్రెసిడెంట్ అంట ఆయన, దాంట్లో ముస్లిం 100% ముస్లిం ఉంది, దాంట్లో ఎవడో ఒక హిందువుని పేరు పెట్టి అయోధ్యలో జరిగిన అంత కల్చరల్ రెనైసెన్స్ మొత్తం ఇదా చేశారు. బీజేపీ వాళ్ళు అమ్ముకున్నారు, ఈ హిందూ రిలీజన్ అమ్ముకున్నారు, అది చేశారు ఇది చేశారు, రాముడిని సైడ్ లైన్ చేసేసారు. మీరు చెప్పినట్లు ఎక్కడ లేని రాహుల్ గాంధీ కూడా భక్తి అయిపోతారు. ఇది ఎస్డిపిఐ చూసి నేను అసలు ఆలోచించాను, ఇది ఏంటి ఎస్డిపిఐ వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, సడన్గా మీరెప్పుడు రామ్ భక్తులు అయిపోయారు. వన్ వే ఇట్ ఇస్ గుడ్. నేను చెప్తాను సాయి గారు, ఎప్పుడు అనుకుంటా ఇది 10 సంవత్సరాల తర్వాత జరిగింది అనుకోండి, అది తెలిసింది అనుకోండి, మనకి డ్యామేజ్ వుడ్ హావ్ బీన్ హ్యూజ్. ఇప్పుడన్నా మీకు తెలిసిపోయింది 2 సంవత్సరాల తర్వాత. నౌ పుట్ మెజర్స్ ఇన్ ప్లేస్. అఫ్కోర్స్ వీళ్ళు ఎవరు ప్రాపర్టీ తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు వాళ్ళందరిని శిక్షించి జైల్లో పడేసి వాళ్ళ ప్రాపర్టీ మొత్తం గుంజి ఆక్షన్ చేయాల్సింది, మళ్ళీ గుడికి పంపించాలి డబ్బులంతా. కానీ ప్రాసెస్ అండ్ సిస్టమ్ సెటప్ చేయండి సో దట్ ఇంకా ముందుకెళ్తూ ఇది జరగకూడదు. అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ సాయి గారు, ఇప్పుడున్న 40 బాక్సులు వేసిన డబ్బులు లాస్ట్ 3 రోజుల నుంచి ఇట్ వుడ్ హావ్ బీన్ అ రికార్డ్ కలెక్షన్. చూడండి ఇప్పుడు ఇంతమంది భక్తులు వస్తున్నారంట అప్పుడు అయోధ్యకి. సూపర్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం నిజంగానే ఇప్పుడు భక్తులకు కూడా ఒకసారి రామ భక్తులకి, నిజమైన భక్తులకి, జాతీయవాదులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా కంక్లూషన్స్లోకి రాకండి. అసలు విషయం ఏంటో తెలిసేంత వరకు కూడా ఈ విషయాన్ని స్పెక్యులేషన్స్లోకి వెళ్లకుండా ఉండే విధంగానే ఉండాలి. బికాస్ మన ఆస్థ మీద కొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, మన నమ్మకం మీద కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో లెట్స్ వెయిట్. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మనము నేషనల్ రౌండప్లో మరొక అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గురించి మాట్లాడాలి సార్. నేను యాక్చువల్లీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను, బట్ నాకు మీ ఒపీనియన్, మీ రిమార్క్స్ నాకు తెలుసుకోవాలని ఉంది. రాహుల్ గాంధీకి సారీ చెప్పడం అలవాటుగా మార్చుకున్నాడేమో అనిపిస్తోంది. ఇక్కడ ఇంతకుముందు కూడా అన్కండిషనల్ అపాలజీస్ సుప్రీంకోర్టుకి చెప్పాడు అప్పుడు రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన కొనుగోలు విషయంలో. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు పైన పనామా పేపర్స్కి లింక్ చేస్తూ 2018లో ఇచ్చిన స్టేట్మెంట్ పైన మధ్యప్రదేశ్ హైకోర్టుకి వాళ్ళ క్షమాపణలు చెబుతూ ఆయన వాళ్ళ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడం జరిగింది. సో ఈ టైంలో అంటే బేసికల్లీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, హిట్ అండ్ రన్ మాట్లాడతారు, ఆరోపణలు చేస్తాడు, వ్యాఖ్యలు చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే కోర్టులోకి వెళ్ళి అది పెద్దగా ఇష్యూ అయినప్పుడు మాత్రం క్షమాపణలు చెప్తారు, అక్కడ నుంచి తప్పుకుంటారు. ఇంతేనా సార్? కరెక్ట్ సాయి గారు, మీరు చెప్పిందంతా ఇది ఒకటే కాదు కదా, మీరు అది సోల్జర్స్ గురించి మార్చారు. ఇండియన్ ఆర్మీ అదే మార్పిటాయిక అరుణాచల్ ప్రదేశ్ మీద సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగారు, మీరు అక్కడ ఉన్నారని అడిగారు, మన ఆర్మీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పారు. ఇది ఫస్ట్ టైం కాదు సాయి గారు. మన ఇది జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఈ సైడ్ నథింగ్ హ్యాపెన్, కొన్ని చెట్లు కొట్టారు మీరు అక్కడ, సేమ్ బాలకోట్ అదే చెప్పారు డైలాగ్. ఎవరు పాకిస్తాన్ చెప్పిన అదే డైలాగ్ రాహుల్ గాంధీ చెప్పారు మనకి. అవును, రఫేల్ పోయింది అని చెప్పి మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చెప్పిన అదే డైలాగ్ రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడు మొన్న రఫేల్కి కొత్త మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇస్తున్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 36 రఫేల్ అని చెప్పినప్పుడు అందరు అడిగారు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 36 ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా పోయిందని. పాకిస్తాన్ 7 అన్నారు, మీరు 1 అన్నారు, మీరు అడుగుతున్నారు ఎన్ని పోయిందని అడుగుతున్నారు. ఇది ఈయన ప్రాబ్లమ్స్ అయ్యారు. ఈయన ఇప్పుడు ఏమంటున్నారు ఈ కేసులో, పర్టికులర్ కేసులో, నేను శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు కాదు, ఛత్తీస్గఢ్లో ఒక ముఖ్యమంత్రి ఉండే ఆయన కొడుకు గురించి చెప్పానండి. తప్పించుకోవడం అంతే, మళ్ళీ వాళ్ళే వేయాలి డిఫేమ్. వాడు ఇప్పుడు ఇస్తాడా? అదే ఇదే రాహుల్ గాంధీ నిన్న వీడియో చూసిన, పాత వీడియోలు చాలామంది వైరల్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ఎ సవర్కర్, ఐఎమ్ ఎ గాంధీ, ఐ విల్ నాట్ అపాలజైజ్. ఎందుకు చేస్తావు మళ్ళీ? వై డిడ్ యూ అపాలజైజ్? ఓట్ చోరీ అన్నాడు. ఓట్ చోరీ తర్వాత అందరూ ఎంత ఓట్ చోరీ అంటే మీరు కేసు ఫైల్ చేయండి కోర్టులో అన్నారు, చేయరన్నారు, చేయలేదు. ఇప్పుడు ఓట్ చోరీ గురించి ఒక మాట అనట్లేదు. దానికన్నా ముందు ఈవీఎంలు ఉంటాయి, అది పోయినాయి. లిస్ట్ ఉండే ఎలక్ట్రల్ లిస్ట్ గురించి దాన్ని మాట్లాడలేదు. అన్నీ ఇలా ఇది హీ జస్ట్ చేంజెస్ ద గోల్ పోస్ట్ మారుస్తూ వెళ్తాడు అంతే.
సో రాహుల్ గాంధీకి ఈ అంటే అబద్ధం చెప్పడం అనేది ఆయన ఒక ఫండమెంటల్ రైట్గా తీసుకున్నారు సాయి గారు. అండ్ ఈ డిఫమేషన్ కేసు ఒకటి తర్వాత ఒకటి మీకు గుర్తుంది, ఆయన కన్విక్ట్ కూడా చేశారు ఒక కేసులో, ఇది సబ్ మోదీ చోర్ హే అని చెప్పిన కేసు. అండ్ ఆయన లోక్సభ ఇది కూడా రద్దు చేశారు ఒక టైం దాకా. ఎందుకు? బికాస్ ఆయన కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చేస్తారు సాయి గారు. ఆయనకి నిజంతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ కేసులో కూడా హౌ కెన్ యూ నేమ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పేరు వేరు, మీరు శివరాజ్ సింగ్ చౌహాన్ అని క్లియర్గా పేరు చెప్పినప్పుడు మీకు తెలుసు ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అని. అంటే మీకు ఎవడో కాగితం రాసి ఇచ్చాడు, మీరు చదివేశారు. దిస్ ఇస్ రాహుల్ గాంధీ. కాగితంలో కూడా రాసి చదవలేరు ఆయన, అక్కడ వేరే చెప్పాడు కదా. నిజంగా ఎవరైనా బుద్ధినోడు నిజంగానే చెప్పడు, అట్లా రాయడు. సో మొన్న కూడా కోటా చూసాం, మనం కోటాకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను ఆ రోజు ట్వీట్ చేశాను, ఏమన్నాడు, ఇప్పుడున్న స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ, ఇట్లాంటి ఫీజు ఛార్జ్ చేస్తున్న వాళ్ళు అందరినీ జైలు వేయాలి, అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను అదే రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది హైదరాబాద్లో ఉన్న స్కూల్ ఫీజు గురించి. దట్ ఇంకా పెంచారు, 20-30% పెంచారు, పేరెంట్స్కి అన్అఫోర్డబుల్ అయిపోయిందని చెప్పి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్. ఒక విద్యార్థి ఒక ఆమె చెప్తోంది అక్కడ, ఏంటి ఎంతమంది పరీక్ష రాస్తున్నారు, ఎంతమందికి సెలెక్ట్ అవుతున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అసలు నిజంగా అది ఒక సీరియస్లీ ఆయన నిజంగా అడుగుతున్నాను, రాహుల్ గాంధీ లాంటి వాడు ప్రధానమంత్రి అయితే అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకుంటాడా ఏంటి? ఎగ్జామ్ అంటేనే అది కదా సార్, మిగతా ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలా ఏంటి? అసలు ఎవరో కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎన్టీఏ గురించి మీరే పోస్ట్ చేశారు నేషనల్ స్టాప్లో, ఎన్టీఏ గురించి ఒక అమ్మాయి జరిగింది, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎన్టీఏకి మీకు బంద్ కరదు అని చెప్పి. సో ఒకరు అడిగారు కెమెరా వాళ్ళు, ఎన్టీఏ ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు, దాంతోనే సంబంధం ఇది అదంతా అక్కర్లేదు కదా అని. ఇది జోక్ సాయి గారు. నిజంగా అనిపిస్తుంది నాకు ఒకసారి. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఐ థింక్ ఇట్ వాజ్ విత్ స్మితా ప్రకాష్ విత్ సంబడి, వెరీ గుడ్ ఇంటర్వ్యూ. మన ఫైనాన్స్ సెక్రటరీ ఎవరో ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నారు, ఎంబీఎస్ అవుట్, టెక్నికల్ నేర్చుకోండి. సో రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటంటే ఆయన కోటాకి వెళ్ళి ఒక మాట అంటాడు, మీరు హైదరాబాద్కి వచ్చి ఫీజులు తగ్గించండి, మీకు దమ్ముంటే చేయండి, అది చేయరు, మాట్లాడతారు. ఈ ప్రాబ్లం నిన్ననే స్టార్ట్ అయిందా సాయి గారు? అవును. రాజస్థాన్లో ఎన్నిసార్లు పేపర్ లీక్ అయింది సాయి గారు? అవును. అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ రిజైన్ చేశారు, ఈ ధర్నాలకి కూర్చున్నాడు ఆయన రిజైన్ చేశాడు. అప్పుడు కేసులు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, కేసులు బై ద వే. ఇది వీళ్ళది ఏంటంటే వీళ్ళకి కావాల్సినప్పుడు అన్నీ వాళ్ళ వైపు చెప్పాలి. అండ్ ఈ డ్రామా క్రియేట్ చేయడం, 10 మంది 20 మంది పిల్లలు తీసుకురావడం, స్టేజ్ మీద కూర్చో అన్ని రిహర్సల్ ఉంటుంది ముందే. రాహుల్ గాంధీ షుడ్ స్పీక్ ఆన్ ఫ్యాక్ట్స్, అది ఆయన చేయడం. యాక్చువల్లీ అకౌంటబిలిటీ ఉండాలి కదా సార్, ఏదైనా మాట్లాడినప్పుడు అకౌంటబిలిటీ. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను సార్, అదే కనుక ఏదైనా ఒక కోర్టుకి నరేంద్ర మోదీ గారు క్షమాపణలు చెప్పున్నట్లయితే ఇవాళ పరిస్థితి ఎలా ఉండేది? ఎందుకు మోదీ గారు ఏ రేంజ్లో ఇవాళ మొత్తం వాల్ స్ట్రీట్ జనరల్ దగ్గరికి వెళ్ళి, వాషింగ్టన్ పోస్ట్ల దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉండేది? సాయిగారు మీకు తెలుసు, రాహుల్ 2002 రైట్స్ గురించి ఎన్నోసార్లు రాహుల్ గాంధీ అపాలజీస్ చెప్పండి అని చెప్పేసి ఎంతో మంది వచ్చారు. నేను కోర్టుని ఫేస్ చేస్తానన్నారు కానీ ఎప్పుడైనా అపాలజీస్ చెప్పలేదు, లిటరల్ గా మాట్లాడారు. ఈ కేసులో కూడా ఐఎమ్ సర్ప్రైజ్ వై ద ఈజ్ రైట్. నా దృష్టిలో ఆయన నిజంగా ఎక్కడో పోనీలే అనుకొని, నేను సారీ చెప్తే పోయింది కదా అని అనుకుని ఆయన సారీ చెప్పుండి ఉంటే ఆయన ఈ నేరవంతా అంగీకరించినట్టే. అదే కదా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రాహుల్ గాంధీకి సింపుల్ సార్, ఆయన ఓట్ చోరీ గురించి క్యాంపెయిన్ చేసినప్పుడు నేను కూడా ఇంకొక డిబేట్లో వెళ్ళి ఇంక నెక్స్ట్ డే, ఐ డోంట్ రిమెంబర్ విచ్ నేషనల్ ఛానల్, ఐ థింక్ టైమ్స్లో ఉండే అనుకుంటా, దాంట్లో నేను క్లియర్గా చెప్పాను, ఈయన చెప్తున్న కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్ కానీ ఈయన చెప్తున్న ఓటింగ్ పర్సంటేజ్ మొత్తం తప్పు. ఓకే, వీళ్ళు చేసి ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఎస్ఐఆర్ గురించి చెప్పారు కదా సాయి గారు, ఎస్ఐఆర్లో కూడా ప్రాసెస్లో రాహుల్ గాంధీ ఎన్ని ఆరోపణలు చేశారు సాయి గారు? ముస్లిమ్స్ తీసేస్తున్నారు, ఓకే, ముస్లిం ఓటర్లు తీసేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా అదే చేస్తుంది. కానీ మీ పార్టీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ దాని గురించి మాట్లాడలేదు. ఓకే, మీ అధీర్ రంజన్ చౌదరి ఒక మాట చెప్పట్లేదు. ఈ అబద్ధాలు చెప్పడంలోనే మీ ఉంది. ప్రతిరోజు ఒక అబద్ధం అనేది రాహుల్ గాంధీ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ షూట్ అండ్ స్కూట్ మీరు చెప్పినట్లు చెప్పేస్తాడు, బిఫోర్ రిప్లై వచ్చే ముందు మాయమైపోతాడు, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాడు. అండ్ దిస్ ఇస్ అ స్ట్రాటజీ సాయి గారు. వీ షుడ్ నాట్ ఏదో ఫూల్ అనుకోద్దు. ఈజ్ గాట్ అ వెరీ క్యాల్కులేటెడ్ బ్రెయిన్. ఈవెన్ జనరల్ నరవాణే గారి గురించి పుస్తకం గురించి మాట్లాడారు, మనం ఎందుకు మాట్లాడాం అప్పుడు? ఇప్పుడు ఎందుకు అపాలజైజ్ చేయట్లేదు? అంతే, నరవాణే చెప్పాడు అది కాదు, నేను చెప్పింది అది కాదు అని చెప్పి. ఇప్పుడు ఏమైందంట? అపాలజైజ్ చేశాడు. ఎప్స్టైన్ ఫైల్స్ గారు వన్ వే దిస్ ఇస్ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి, దీని వే దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, మంచిది. ఇది ప్రజలు చూస్తున్నారు. కానీ ఇక్కడ నాకు ఒకటే బాధ ఏంటంటే బీజేపీ వాళ్ళు దీన్ని పండుగ చేసుకుంటలేరు. దే షుడ్ హావ్ గాన్ టు టౌన్ విత్ ఇట్. అయ్యో, ఇంకొకటి జోక్ ఏంటంటే సార్, నేను ఇందాక ట్విట్టర్లో ఈ అపాలజీస్ చెప్పారన్న ట్వీట్ చూసిన తర్వాత కొంతమంది ఎట్లా పెడుతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ట్వీట్స్, కాంగ్రెస్ లేకపోతే సపోర్టర్స్ వాట్ ఎవర్
వాళ్ళు పెడుతున్న ట్వీట్స్ ఏంటంటే అపాలజీస్ చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. అచ్చా ఎట్లా ఉందా? అసలు నేను ఆశ్చర్యపోయాను. అంటే రాహుల్ గాంధీ అపాలజీస్ చెప్తే ధైర్యం ఉండాలట. స్ట్రాటజికల్లీ అప్పుడు ఆయన సావర్కర్ గారు, మీరు ఇందాక సావర్కర్ గారు బ్రిటిషర్ల నుంచి ఆ చెర నుంచి బయటకు రావడం కోసం ఒక రాస్తేనేమో అది పిరికి పందనట, ట్రేటర్ అట. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది గారు. మోతీలాల్ నెహ్రూ అప్పుడున్న వైస్రాయ్కి అనుకుంటాను, మా కొడుకు జవహర్లాల్ నెహ్రూని ప్లీజ్ జైల్లో ఉంచకండి, ఆయన తట్టుకోలేరు. ఏది వారం పాటు ఎంతో ఉన్నారు, ఏదో ఒక మంచి 5 స్టార్ జైలు. నెహ్రూ జైల్లో ఉన్నది ఎలాంటి జైల్లో తెలుసు, అదే అంటున్నాను. సో వేరే సవర్కర్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇన్ని సంవత్సరాలు సఫర్ చేశారు, దాంతో హౌస్ అరెస్ట్లో ఉన్నారు, దాని తర్వాత మహారాష్ట్రలో. ఇదంతా చేసిన సవర్కర్ని ఈయన ఎందుకు తిడతాడు? ఎందుకంటే మీరు ఫిలాసఫీ అర్థం చేసుకోండి సాయి గారు. కరెక్ట్. ఓకే, ఏంటది? ఇట్ ఈస్ ఆర్ఎస్ఎస్ హిందుత్వ. హీ హ్యాస్ టు కలెక్ట్. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా మహాత్మా గాంధీ అసాసినేషన్తో ఆర్ఎస్ఎస్ లింక్ చేశారు. అప్పుడు మళ్ళీ కేసు పెట్టారు, అప్పుడు వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు వాళ్ళ ఎలిగేషన్స్. ఇదే దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ సాజిష్ అని చెప్పి 2611 మీద ఆరోపణ చేశారు. ఓకే, లక్కీలీ ఆర్వీఎస్ మణి గారికి ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది దానికి, ఎందుకంటే ఆయన దాన్ని ఎంటైర్ ఎక్స్పోజ్ చేశారు వీళ్ళ గేమ్ ప్లాన్ అంతా. ఇది సాయి గారు, ఇది యాక్చువల్లీ రాహుల్ గాంధీ చేస్తున్న పని. ఇది ఆయనకి ఏంటంటే పబ్లిసిటీలో ఉండాలి. టెర్రరిస్ట్ ఎట్లా ఉంటారు సాయి గారు, వాళ్ళకి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి 100 మంది చనిపోతే వాళ్ళు వాళ్ళకి కావాల్సింది అది. రాహుల్ గాంధీకి ఏంటి, ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఉండాలి. ఆయన వెళ్ళి స్పీచ్లు ఇస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం, కోటాకి వెళ్ళి అది చేయడం, ఇది చేయడం. ధర్మేంద్ర ప్రధాన్ సాయి గారు వీళ్ళందరూ, ధర్మేంద్ర ప్రధాన్ కానీ మిగతా వాళ్ళు కానీ, ఎస్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే నేను కూడా చెప్తాను రాజీనామా చేసి, రేపు మళ్ళీ పేపర్ లీక్ అయితే మళ్ళీ ఎవరు రాజీనామా చేయాలండి? ఇట్స్ అ సిస్టమ్ దట్ ఈస్ ప్రాబ్లం. దీనికన్నా ముందు మనం గుడి గురించి మాట్లాడాము. సిస్టమ్ వాజ్ ద ప్రాబ్లం. ఈసారి చూడండి ఎన్టీ ఎంత బాగా చేశారు, బాగా కండక్ట్ చేశారు ఈసారి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. కానీ దానికి ధర్మేంద్ర ప్రధాన్, నేను చెప్తున్నా ఇది చాలా స్టోరీలు ఉన్నాయి సాయి గారు, నాకు నుంచి పెద్ద స్టోరీస్ వచ్చినాయి. నాకు అది ఇంకో రోజు తీసుకొచ్చి మనం. కరెక్ట్. ఏంటి సోనం వాంగ్చుక్, ఈ సోనం వాంగ్చుక్ ఇప్పుడు అంత పెద్ద ప్రొటెస్ట్ తిరుగుతున్నారు నీట్ గురించి విత్ దట్ కాక్రోచ్ పార్టీతోని. సోనం వాంగ్చుక్ ఆ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు అక్కడ లదాఖ్లో, లేలో. ఆ యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చారు గవర్నమెంట్, చాలా ల్యాండ్ ఇచ్చారు. కానీ ఆ యూనివర్సిటీ స్టార్ట్ చేయకుండా ఆయన ప్రైవేట్గా ఏదో మొదలుపెట్టాడు అక్కడ. ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి తెలిసినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కి దాని రికగ్నిషన్ విత్డ్రా చేశారు. దానికి ఆయన కోపం వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ వ్యతిరేక. ఓపెన్ ఇట్స్ లేలో మీకు కావాలంటే రిపోర్ట్స్ పంపిస్తాను. దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి ఇన్ లే సింగ్, దిస్ ఫెలో ఇస్ అ ఫ్రాడ్. అందరూ అనుకున్నారు ఆమీర్ ఖాన్ పిక్చర్లో చూపించిన 3 Idiots హీ ఈజ్ నాట్ దట్ పర్సన్. కరెక్ట్. ఓకే, అక్కడ ఇంకో సోనం వాంగ్చుక్ అన్నారు, మీరు చూసుంటారు. ఈ మన దీంట్లో కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసిన హీరో ఒకరు ఉన్నారు, సియాచిన్ అంతా. దట్ ఇస్ ద రియల్ సోనం వాంగ్చుక్, నాట్ దిస్ ఫెలో. కానీ మన దగ్గర ఏంటంటే పబ్లిసిటీ కోసం, ఆ టైంలో పబ్లిసిటీ రావాలి నాకు రోజు నేను న్యూస్ పేపర్లో ఉండాలని రాహుల్ గాంధీ స్ట్రాటజీ సార్. ఎస్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాము. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, పాస్పోర్ట్ సిటిజన్షిప్ లాగా పరిగణించబడదు అని. ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్కి పాస్పోర్ట్ మనం తీసుకోవడానికి లేదు అని. ఇది నిజంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నదే, పాస్పోర్ట్స్ యాక్ట్ ప్రకారంగా వచ్చిన దాన్నే. ఇప్పుడు విదేశాంగ శాఖ క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా దీని మీద ఏమంటున్నారంటే, మరి పాస్పోర్ట్ కాకపోతే ఏది సిటిజన్షిప్ కిందకి పరిగణిస్తారు అని అడుగుతున్నారు. ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇవేవి కూడా కావు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కిందకి మాత్రమే కొన్ని వస్తాయి. పౌరసత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏది లేదా భారతదేశంలో? 1. 2, ఇప్పుడు నేను జస్ట్ చూస్తూ ఉన్నాను, అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి పాస్పోర్ట్ని సిటిజన్ కాదు అని అన్నప్పుడు, భారతీయ పౌరుడు కాదు పాస్పోర్ట్ ఉన్నవాడు అని అంటే కనుక, బీజేపీ కార్డు హోల్డరే రేపు పొద్దున మీరు భారతీయ పౌరుడు అని అంటారేమో అని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్, ఏంటి అసలు, ఎందుకు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కిందకి పాస్పోర్ట్ ఎందుకు రాదు? సాయి గారు, ఒకటి ఇది ఇప్పుడు కాదు, మీరు చెప్పినట్లు దిస్ ఇస్ వెరీ ఓల్డ్ స్టోరీ. ఓకే, మన బేసిక్ అజంప్షన్ ఏంటంటే, ఒక పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు? ఇట్ ఈస్ గివెన్ టు ద పర్సన్ ఫ్రమ్ ఇండియా. భారతదేశంలో పుట్టిన మనిషి, కానీ చాలా ఉన్నాయి, 7 కండిషన్స్ ఉన్నాయి. యూ మే మ్యారీడ్ సంబడి, అనదర్ స్టేట్ హస్ మర్జ్ విత్ ఇండియా, గోవా ఆర్ సిక్కిం, వాళ్ళ సిటిజన్స్కి మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఇదంతా చేశారు, ఉంది. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, వీ డోంట్ హ్యావ్ ఎ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అవును, అసలు మనం రిజిస్టర్ లేదు. ఇది సెటప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎన్ఆర్సీ ఎవరు పోస్ట్ చేశారు సాయి గారు? కాంగ్రెస్, ఓవైసీ, అందరూ ఆల్మోస్ట్. ద రీజన్ ఎన్ఆర్సీ పాస్పోర్ట్ అనేది ఇప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇద్దరు పట్టుకున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళని. ఓకే, వాళ్ళిద్దరి దగ్గర పాస్పోర్ట్ ఉంది, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, వాళ్ళ దగ్గర ఏం చెప్తారు ఓటర్ ఐడి కార్డు ఉంది.
వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయిపోయారా? ఇమీడియట్లీ అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు పాస్పోర్ట్ని ఇన్ఫార్మ్ చేస్తే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్చేంజ్ దే రివోక్ ద పాస్పోర్ట్ ఇమీడియట్లీ. అదర్వైజ్ వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు రేపు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి చూడండి నేను ఇండియన్ సిటిజన్ అయిపోయాను. ద ప్రాబ్లమ్ ఈస్ పాస్పోర్ట్స్ యాక్ట్ 1961-7లో కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏంటి, ప్రిమైసిస్ ఈ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ అని. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీన్ని మనం వీ డోంట్ హ్యావ్ ఎ కార్డ్, అందరూ ఆధార్ కార్డ్ అనుకుంటారు. దాన్ని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు, ఆధార్ కార్డ్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. సాయి కృష్ణ అవనూరి అనే మనిషి ఈ ఆధార్ కార్డ్ అంతే. యు ఆర్ నాట్ సిటిజన్ ఆర్ నాట్ సిటిజన్ ఇస్ నాట్ ఎ కన్సర్న్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఈవెన్ ఎ బ్రిటిష్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, మీకు ఓసీఐ కార్డు ఉంటే మీరు ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు హూ హావ్ ఆధార్ కార్డ్స్ ఇయర్, వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కున్నారు ఇక్కడ, ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి కదా దానికి. ఓకే, ఇది ప్రాబ్లం సాయి గారు. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళు మొబైల్ నెంబర్ తీసుకుంటారు ఇండియాలో వచ్చినప్పుడు, ఒక మొబైల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, దాట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆధార్ కార్డ్. కానీ మన దగ్గర నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ రావాల్సిందే. సో ఈ ఎంఈఐ క్లారిఫికేషన్లో చాలా మటుకు ఇట్స్ అ గుడ్ డిబేట్, నడవనండి. ఐఎమ్ సెయింగ్ ఇట్స్ గ్రేట్ థింగ్. దీంతోనైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుష్ చేయాల్సింది ఏంటంటే లెట్ అస్ హావ్ ఎన్ఆర్సీ. అస్సాంలో జరిగింది కదా సాయి గారు ఎన్ఆర్సీ, అక్కడ ఉన్న సిటిజన్స్ తెలిసిపోయింది. మన దగ్గర ఒక ఆధార్ కార్డు ఒక 16 డిజిట్ నెంబర్ ఒకటే ఉంది. యూఎస్లో యూ గాట్ అ సోషల్ సెక్యూరిటీ నెంబర్. అది కాకుండా యూఎస్ గవర్నమెంట్ వాళ్ళ అండ్ యూకే గవర్నమెంట్లో కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, యువర్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఇస్ గివెన్ సాయి గారు. ఇది ప్రాబ్లం. సో మన దగ్గర ఇప్పుడు ఆధార్ కాదు, ఓటర్ ఐడి కాదు, పాన్ కార్డు కాదు, బర్త్ సర్టిఫికేట్, ఇదంతా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అని మనం చెప్పాము కూడా మనం ఎస్ఐఆర్ ప్రాసెస్లో. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్ అనమాట. కానీ ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఉన్న దాని ప్రకారం ఈ రూల్స్ దాని కింద ఏంటి, యూ కెన్ అక్వైర్ ఎ సిటిజన్షిప్, భారతదేశం సిటిజన్షిప్ బై బర్త్. మీరు పుట్టారు ఇక్కడ, డిసెంట్, ఓకే, మీ నాన్నగారు అమ్మగారు నుంచి మీరు డిసెంట్లో వచ్చారు ఇక్కడ. రూల్స్ ఫ్రేమ్డ్ అండర్ అండ్ రిజిస్ట్రేషన్, మీరు రిజిస్టర్ చేశారు ఇక్కడ సిటిజన్గా. న్యాచురలైజేషన్, యూ బికేమ్ ఎ సిటిజన్ హియర్, ఐ మీన్ యూనిఫామ్ సివిల్ కోడ్. అండ్ అఫ్ కోర్స్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ టెరిటరీ. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, సిక్కిం మన దేశం 1960s అనుకుంటాను, మేబీ బియాండ్ ఇట్ 1980s. సిక్కిం ఐమ్ నాట్ రియలీ షూర్, కానీ ఆ టైంలో గోవా 1960sలో వచ్చింది. ఐ థింక్ ఇట్ వాజ్ 1980 ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్. ఈ స్టేట్స్ వచ్చిన అక్కడ ఉన్న సిటిజన్స్ అందరూ మన సిటిజన్స్ అయిపోయారు. ఓకే, ఈ ప్రాసెస్లో చేయొచ్చు. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ సిటిజన్షిప్ యాక్ట్. మన దగ్గర ఈ 1955లో వచ్చిన సిటిజన్షిప్ యాక్ట్ కిందనే మనకి ప్రాబ్లం వస్తుంది. వీ హ్యావ్ నాట్ డిఫైన్డ్, మనకు ఒక డాక్యుమెంట్ ఉంది పాస్పోర్ట్ అని, బట్ డజంట్ ప్రూవ్ దట్ యు ఆర్ ఇండియన్. మీకు అది ఫేక్ పాస్పోర్ట్ మీరు తెచ్చుకొని మీరు ఇండియన్ అంటారా? కాదు కదా. సో టెక్నికలీ స్పీకింగ్ బర్త్ సర్టిఫికేట్ ఈజ్ అ ప్రైమ్ డాక్యుమెంట్ సాయి గారు. కానీ మన దగ్గర ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ వస్తున్నాయి, కానీ ఆ టైంలో, నేను పుట్టిన టైంలో అంతా 1962 దేర్ వాజ్ నో బర్త్ సర్టిఫికేట్. కావాలంటే ఇప్పుడున్న హాట్ రికార్డ్. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ ఒకరు, హీఈస్ ట్రైంగ్ టు బికమ్ యూఎస్ సిటిజన్, గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసినప్పుడు 1 year బిఫోర్ ట్రంప్ వచ్చిన టైంలో ఈ ప్యానిక్డ్. ఆయన నాకు చెప్పారు, సురేష్ నాది బర్త్ సర్టిఫికేట్ లేదు, ఎట్లయినా ఆర్గనైజ్ చేస్తారండి. ఇందోర్లో మా ఫ్రెండ్ని పంపించి ఆ హాస్పిటల్కి వెళ్తే యూ వోంట్ బి బిలీవ్ ఇట్ సాయి గారు, దొరికింది అక్కడ పాత రిజిస్టర్లో పడి ఉంటే. హీ హ్యాడ్ టు గివ్ సమ్ మనీ టు సంబడి ఇదంతా చేయించుకోవడానికి. కానీ అటు కంప్లీట్ బయటికి తీసుకొచ్చి దానిపైన బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. కానీ మన దగ్గర మన ప్రజలకు నేను చెప్పాల్సిన, ప్రేక్షకులు కూడా ప్లీజ్ మీ బర్త్ సర్టిఫికేట్ అది తెప్పించుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్, ఇందోర్ ఎగ్జాంపుల్ లాగా, ఇప్పుడు మీరు అందరు ఇంత లక్కీగా ఉండాలని. నేను పుట్టింది ట్రిచ్చూర్లో 1962. ఐ డౌట్, ఆ హాస్పిటల్ పేరు కూడా నాకు గుర్తు, మా అమ్మగారు గుర్తుంటుంది, కానీ అక్కడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. కానీ దిస్ ఇస్ వన్ థింగ్, ఏ పాస్పోర్ట్ ఈజ్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంతే. పర్ఫెక్ట్. యు ఆర్ ట్రావెల్ డాక్యుమెంట్. మీరు అబ్రాడ్ వెళ్ళిన తర్వాత మీ పాస్పోర్ట్ పోయింది అనుకోండి సాయి గారు, యూ విల్ అప్రోచ్ ద నియరెస్ట్ ఇండియన్ ఎంబసీ. ఆ పాస్పోర్ట్ పోయింది, దే విల్ ఆస్క్ యూ ద డీటెయిల్. మీ ఇదర్ యూజువలీ సాఫ్ట్ కాపీ ఉంటుంది, డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేస్తారు. ఒకసారి చెక్ చేసిన తర్వాత దే విల్ క్యాన్సల్ దట్ పాస్పోర్ట్ అండ్ మీకు ఒక ట్రావెల్ డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. కరెక్ట్. ఏది, భారతదేశానికి ట్రావెల్ మీరు దుబాయ్కి వెళ్ళారు, మీ పాస్పోర్ట్ పోయింది, ఎక్కడో పడేసారు, మీరు తెలియకుండా పెట్టేసారు, పోయింది. అది మీకు ట్రావెల్ డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు, విచ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ డాక్యుమెంట్ టు ట్రావెల్. దుబాయ్ నుంచి హైదరాబాద్కి రావడానికి మీరు ట్రావెల్ డాక్యుమెంట్ ఇస్తారు. ట్రావెల్ డాక్యుమెంట్ విచ్ ఇస్ ఈక్వలెంట్ ఆఫ్ పాస్పోర్ట్. అక్కడే మీకు డిఫైన్ అయిపోయింది అన్నమాట. సో ఇది మన దగ్గర చేయాల్సింది ఎక్కడంటే, ఈ సిటిజన్షిప్ వచ్చి డెఫినేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు బ్రింగ్ ఎన్ ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ చేయాల్సిందే. ఈ పాయింట్ ఈజ్ వెరీ గుడ్ సాయి గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాన్ కార్డ్ అంటారు, ఈ పాన్ కార్డ్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు, ఇట్స్ అ ట్యాక్స్ ఐడెంటిఫైయర్. మీరు ట్యాక్స్ కడుతున్నారు, ఓకే, యూ మే బీ ఏ ఇండియన్, యూ మే నాట్ బీ ఏ ఇండియన్. కరెక్ట్. బికాజ్ మీకు ఇండియాలో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఫర్ సమ్ టైమ్స్ ఫారినర్స్. ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను థాయిలాండ్లో పనిచేసినప్పుడు ఐ పేడ్ ట్యాక్స్ దేర్, అక్కడ ట్యాక్స్ కట్టాను నేను, మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ కట్టక్కర్లేదు.
ఓకే, కానీ అక్కడ ఐ హ్యావ్ టు గివ్ ద డీటెయిల్స్ అన్నమాట. ఐ హ్యావ్ టు క్రియేట్ అ టెంపరీ ట్యాక్స్ డాక్యుమెంట్ అక్కడ. ఇది ప్రతి చోట ఉంటుంది సాయి గారు. ఓటర్ ఐడి, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్, రేషన్ కార్డ్, వెల్ఫేర్ స్కీమ్, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. దాన్ని బట్టి పాస్పోర్ట్ కూడా డాక్యుమెంట్ అంటే ఎట్లా అవుతుంది సార్? సో ఇట్స్ ట్రావెల్ డాక్యుమెంట్. దిస్ ఇస్ ద లాజిక్ అన్నమాట. పర్ఫెక్ట్. ఎస్, దీనికి ఒక సొల్యూషన్ కావాల్సింది. ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ క్లియర్గా, ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఇది మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవడానికి ఇమ్మీడియట్లీ వీ షుడ్ ఇన్సిస్ట్ దట్ ఎవరి దగ్గర ఎన్ఆర్సీ ఉందో, ఎన్ఆర్సీ నంబర్ ఉందో, ఓన్లీ దే విల్ బీ ఇండియన్ సిటిజన్స్. ఇది మనం తీసుకురావాల్సి. ఈ చట్టం ఉంది మన దగ్గర, సో కానీ మనం చేయట్లేదు. ఈవెన్ నిరుపమారావు మన ఫారెన్ సెక్రటరీ చెప్పారు. షీ ఆల్సో ట్వీటెడ్ అబౌట్ ఇట్. ఆమె పాస్పోర్ట్ ఇస్ అ ట్రావెల్ డాక్యుమెంట్ అండ్ నాట్ ఎ డాక్యుమెంట్ ఆఫ్ సిటిజన్షిప్ ఇస్ లీగలీ కరెక్ట్. ఓకే, ఓకే, మనం అందరూ మా రీల్స్ తయారు చేయొచ్చు, ట్వీట్లు వెళ్ళి ట్రోల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ పాస్పోర్ట్స్ యాక్ట్ కింద విచ్ ఇస్ గవర్న్మెంట్ బై ద సిటిజన్షిప్ యాక్ట్, అది చాలా క్లియర్. ఓకే, సో మనం ఒక సొల్యూషన్ కావాలి దీనికి. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ద ఓన్లీ సొల్యూషన్, ఎందుకంటే బాంబే హైకోర్టు కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. బికాజ్ వాళ్ళు అన్నారు, ఎవరో కేసులో నాన్ ఇండియన్, ఓకే, బట్ హస్బెండ్ మ్యారీడ్ ఇండియన్, అది జరిగింది, అది నాకు గుర్తుంది ఆ కేసు. అది బాంబే హైకోర్టు అన్నారు, యూ కెన్ గివ్ ద పాస్పోర్ట్ ఈవెన్ దో దే ఆర్ నాట్ అ ఇండియన్, బికాజ్ వాళ్ళకు ఒక ఇండైరెక్ట్ కనెక్షన్ ఉందని చెప్పేసి. సో ఇది మనం చేయాల్సిన సాయి గారు. డెఫినెట్గా మనం దీన్ని ఒక సొల్యూషన్ తీసుకురావంటే ఎన్ఆర్సీ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ దీనికి. కరెక్ట్, రైట్ సార్. ఇక FCRAకి సంబంధించినటువంటి అంశం కూడా వచ్చింది సార్. నేను కూడా దీని మీద ఒక వీడియో చేశాను. బట్ యాక్చువల్లీ ఇందులో ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఇది 2010లో తీసుకొచ్చారు. 2011లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. యూపీ గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుమార్లు ఒకసారి వాళ్ళు సవరణలు చేస్తూ వచ్చారు. దీన్ని, ఈ చట్టాన్ని ఇంకా కఠినంగా అమలు చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇంకో 2 కొత్త నిబంధనల్ని కూడా యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. నోటిఫికేషన్స్, అది గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ పర్టికులర్ దాంట్లో ముఖ్యంగా మత మార్పిడికి చెక్ పెట్టే విధంగా ఈ అంశాలు ఉన్నాయి అని. ఓవరాల్గా NGOస్కి విదేశీ నిధులకు సంబంధించి వస్తున్నటువంటి వాటిని లెక్క చెప్పడంలో వీళ్ళందరికీ కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. బేసిక్గా లెక్క చెప్పరు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తెలియదు, అండ్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతూ ఉంటారు, మత మార్పిడులకు వాడుతూ ఉంటారు. వీటన్నిటికీ చెక్ పడినట్లేనా ఇప్పుడు ఈ కొత్త నిబంధనల వల్ల? సాయి గారు, ఈ చట్టం ఫస్ట్ FCRA తీసుకొచ్చింది 1976లో. ఓకే, అప్పుడు ఎవరండి ప్రధానమంత్రి? ఇందిరాగాంధీ గారు ఫస్ట్ అది తీసుకొచ్చింది. దాని తర్వాత 2010లో మన్మోహన్ సింగ్ రిపీల్ చేశారు. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన చట్టాన్ని రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. ఎందుకు? దే హావ్ సీన్ అ మిస్యూజ్ ఆఫ్ ప్రొవిజన్స్ అన్నమాట. 2010 ఆ తర్వాత కూడా మళ్ళీ కొత్తది తీసుకొచ్చినా కానీ ఏం లాభం సార్? అదే. సో ఈ 2010 యాక్ట్ యాక్చువల్లీ తర్వాత 2011లో May 1 అనుకుంటాను, May 1, 2011లో ఇది మళ్ళీ అమల్లోకి వచ్చింది. దాని తర్వాత దీన్ని 3 సార్లు అమెండ్ చేశారు. 2016 మోదీ గవర్నమెంట్, 18 అండ్ 2020. ఇప్పుడు లేటెస్ట్ ట్రై చేస్తే పార్లమెంట్లో గొడవ అయిందని చెప్పి పోస్ట్పోన్ చేశారు. దిస్ ఈస్ అమెండ్మెంట్ టు ద యాక్ట్, అంతే. ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది పార్లమెంట్లో, దాన్ని అమెండ్ చేస్తున్నారు టు క్రియేట్ అ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఎక్స్పాండెడ్ 800 and odd seats. కరెక్ట్. దానికోసం ఆగిపోయింది, అది దే కుడ్ నాట్ పాస్ ద బిల్. సో మనం దీంట్లో చూద్దాం, ఎందుకంటే ఈ రూల్స్ అనేది సపరేట్ ఉంటుంది. సాయిగారు, మీకు గుర్తుంటుంది, మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పట్టింది రూల్స్ ఫ్రేమ్ చేయడానికి. అవును, అది పెద్ద తప్పు. దట్ ఈస్ అ బిగ్ స్లిప్ అప్. ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఈ బ్యూరోక్రసీ ఉంటుందో దాని నడిమిట్లో కోవిడ్ వచ్చిందని చెప్పి అది ఆపారని, కానీ 5 years పట్టింది. దాని తర్వాత చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళకి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. మైనారిటీ కమ్యూనిటీ అంటే హిందూస్, పార్సీస్, క్రిస్టియన్స్, జైన్స్, వాళ్ళకి, బుద్ధిస్ట్. ఇప్పుడు కూడా ఈ జరిగిన చట్టాలు సాయి గారు ఎందుకు చేస్తున్నారు? మీరు చెప్పారు కొన్ని, యూ హెవ్ డన్ అ వీడియో, నేను చూడలేదు, కానీ ఒక మన ప్రేక్షకులకు నేను కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయి గారు. దిస్ ఈజ్ ద 10th amendment, ఓకే, 2011 తర్వాత. NGOs వీళ్ళ ఫండ్స్ ఎట్లా వాడుకుంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెప్పారు చూడండి, ఈ FCRA అనే రూల్లో పొలిటికల్ పార్టీస్, లెజిస్లేటర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్, జడ్జెస్ అండ్ మీడియా పర్సన్స్ ప్రొహిబిటెడ్ ఉంది. తర్వాత పొలిటికల్ పార్టీస్కి ఏదో చిన్న ఒక చేంజ్ తీసుకొచ్చారు వాళ్ళు FCRA గురించి. పొలిటికల్ పార్టీస్ ఇన్ విచ్ ఫారిన్ కంపెనీలో ఇండియన్కి 50% కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు డొనేట్ చేయవచ్చు FCRA టు పొలిటికల్ పార్టీకి అన్నమాట. ఈ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే సాయి గారు, ఇప్పుడు June 22కి ఇప్పుడు వచ్చిన, మనం ఇవాళ 26కి రికార్డ్ చేస్తున్నాం, 4 రోజుల ముందు తీసుకొచ్చిన ఈ రూల్
నాట్ ద బిల్, రూల్, ఎఫ్సిఆర్ఏ రూల్ తీసుకొచ్చిన దాంట్లో అన్నిటికంటే క్లియర్ ఏంటంటే మీరు చెప్పిన మాటకి దట్ మీరు డబ్బులు తీసుకొస్తున్నారు, గ్రేట్. ఆ డబ్బులు దేనికి తీసుకొస్తున్నారు చెప్పండి. ఇప్పుడు దాకా అట్లా లేదు, తీసుకొస్తాను ఖర్చు పెట్టేస్తాను. ఓకే, సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్, కల్చరల్. దీంట్లో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ యూజువల్లీ వాళ్ళది ఎడ్యుకేషన్ అండ్ రిలీజియస్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళది మంచి స్కూల్ సెటప్ చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్, కాన్వెంట్ స్కూల్స్, మంచి కాలేజెస్ సెటప్ చేశారు, మంచి హాస్పిటల్ సెటప్ చేశారు, మంచి వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు సాయి గారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయట నుంచి 10 కోట్లు వచ్చింది, ఒక చర్చ్ కట్టమని చెప్పి 10 కోట్లు డొనేట్ చేశారు యూఎస్ నుంచి ఆర్గనైజేషన్. ఈ ఎఫ్సిఆర్ఐ రూల్ ప్రకారం మీకు లాస్ట్ ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు ఇప్పుడు దాకా ఇవ్వాలి మీరు. ఓకే, సమ్ యునైటెడ్ మిషనరీస్ అని చెప్పి ఎవరు ఇచ్చారు మాకు డబ్బులు, 10 కోట్లు ఎఫ్సిఆర్ఐ నంబర్ గింబర్ అంతా ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు మన ఈ వచ్చిన కొత్త చట్టాలు ఏమంటున్నారంటే, హూ గేవ్ ద మనీ టు దెమ్, అది మాకు కావాలి. అది జార్జ్ సోరోస్ ఇచ్చాడా, ఇంకెవరిని ఇచ్చారా, వాళ్ళ ఫేస్ ఏం చెప్తారు హైడ్ చేయడానికి, సోర్స్ ఆఫ్ మనీ యూ హ్యావ్ టు సోర్స్ ఆఫ్ 5 ఇచ్చుంటారు, అవును 10 మంది ఇచ్చుంటారు, బట్ ఐ నీడ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద 5 to 10 పీపుల్. వాళ్ళు ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇది ఒక మెయిన్ రీజన్ సాయి గారు. ఎందుకంటే అండ్ ఈ లిస్ట్ నుంచి ఈ 5 లిస్టులో డ్రాప్ డౌన్ మెనూ ఉంది, మీరు వెళ్తే సైట్లో కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ మెనూ ఉంది. స్పెసిఫిక్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ మీరు ఎక్కడ ఆపరేట్ చేయబోతున్నారు, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ వేర్ ద ఫండ్స్ విల్ బి యూస్డ్. మీరు ముంబైలో ఫండ్ తీసుకొచ్చి నాగాలాండ్లో వాడితే ఇట్ ఈస్ నాట్ అలౌడ్. మీరు ఎక్కడ ఉందో అక్కడే వాడండి. దీనికే ఏడుస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు దాకా కంట్రోల్ లేకుండే. క్లియర్లీ డిఫైన్డ్ అయిన ప్రీ అప్రూవ్డ్ అయిన యాక్టివిటీస్ అండ్ జాగ్రఫికల్ ఏరియాస్, ఈ 3 రీజన్స్తో మీరు చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు రిలీజియస్ 10 కోట్లు వచ్చింది అనుకోండి, చెప్పాను చూడండి దీనికన్నా ముందు. దీనేం చేస్తారు, చర్చ్ కడతారు, 8 కోట్లు ఖర్చు పెడతారు. 2 కోట్లు 2 మర్సిడీస్ తీసుకుంటారు, 2 ఇల్లు కట్టుకుంటారు, దాన్ని గెస్ట్ హౌస్ అని చెప్తారు. అది ఎవరిది, వీరి రిలేటివ్స్తో ఎవరిదో ఉంటుంది, వాళ్ళ పేరు మీద కట్టేస్తారు. ఇది మిస్యూజ్ చేస్తారు. యాక్చువల్లీ దే ఆర్ చీటింగ్ దర్ ఓన్ రిలీజన్, వాళ్ళ ఓన్ కమ్యూనిటీని చీట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కొత్త చట్టం నేను ఇంకా చాలా రూల్స్ వచ్చారు. ఇట్స్ రియలీ ఫనీ. నేను చెప్పాలంటే సపరేట్ వీడియో అది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లకు ప్రాజెక్ట్ పెట్టారు సాయి గారు. ఓకే, మాకు చర్చ్ కట్టాలి 10 కోట్లు. ముందు మొత్తం 10 కోట్లు మీరు తెప్పించుకోవచ్చు. నా ది గవర్నమెంట్ ఈస్ సెయింగ్ నో. ఈ కొత్త చట్టం కింద, కొత్త యాక్ట్ కింద రూల్ ఫ్రేమ్ చేసిన దాంట్లో మీరు ముందు 5 కోట్లు తెచ్చుకోండి. ఈ 5 కోట్లలో 75% ఖర్చు చేసినాకని మిగతా 5 కోట్లు తెచ్చుకోండి. యూ కెనాట్ గెట్ 10 crores, ఎందుకంటే వీళ్ళు మిస్యూజ్ చేస్తారు దాన్ని. ఓకే, వీళ్ళు కట్టరు, 10 కోట్లు తెచ్చుకొని ఖర్చు చేసుకుంటారు. దే విల్ నాట్ కన్స్ట్రక్ట్ ద ఆర్ దే విల్ నాట్ డూ ద రిలీజియస్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ, కల్చరల్ యాక్టివిటీ. ఇన్ఫాక్ట్ దీంట్లో ఈ సత్సంగ్ కూడా చెప్పారు సాయి గారు, మీరు సత్సంగ్ కండక్ట్ చేయాలంటే మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు బయట నుంచి. సో దే డిఫరెంట్ కమ్యూనిటీస్ని హ్యాండిల్ చేస్తున్నారు. మీరు గురుద్వారా కట్టాలని కట్టేసుకోండి, యూ కెన్ డూ దట్ విత్ ఎఫ్సిఆర్ఐ ఫండ్. బట్ మీరు ముందు తీసుకొచ్చే ఆ డబ్బుల్లో హాఫ్ డబ్బుల్లో 70% ఖర్చు పెట్టండి. దెన్ దాట్ షోస్ మీరు సీరియస్ ఉన్నారు టు డూ ద ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇదొకటి సాయి గారు. రూల్ ఫర్దర్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మన దాంట్లో హిందూ కర్త అని ఉంటుంది, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో కూడా వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఓకే, బియాండ్ ఆఫీస్ బేరర్స్ వీళ్ళు ఏం చేస్తారు, 10 మంది ఆఫీస్ బేరర్ని పెట్టేస్తారు, సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరర్, మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అని. సారీ, మీరు మీ డైరెక్టర్స్లో కాదు, మీ ట్రస్టీస్ పార్ట్నర్స్లో డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈ ఆర్గనైజేషన్ని, వీ నీడ్ దోస్ డీటెయిల్స్. ఇది దీనికోసం ఏడుస్తున్నారు సాయి గారు. మన కేరళ నుంచి మ్యాక్సిమం ఏడుపు అక్కడి నుంచి వినిపిస్తుంది. ఇక్కడే కాదు, ఈవెన్ వైట్ హౌస్ దగ్గర నుంచి షేక్ అవుతున్నాయి. వైట్ హౌస్ ఏం లేదు, యుఎస్ లా మేకర్స్ కూడా దీని మీద స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. పి గురుస్ ఆయన చెప్పారు నిన్న, యూఎస్లో ఎట్లా అవుతుందంటే, మీకు స్టేట్మెంట్ ఇష్యూ చేయాలన్నా సాయి గారు మిమ్మల్ని సపోర్ట్ చేసి $5,000 ఒక చెక్ రాయండి, ఒక పేపర్ మీద రాసేయండి ఏం చెప్పాలని, వాళ్ళకి ఇచ్చేస్తే $5,000 చూసుకొని పాకెట్లో వేసి మీరు చెప్పింది చదివేస్తారు. సాయి కృష్ణ ఇస్ అ వెరీ వండర్ఫుల్ గై, యూ షుడ్ డూ, లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ సపోర్ట్ నేషనలిస్ట్ హబ్ అంటారు. వాడికి ఎక్కడ నేషనలిస్ట్ హబ్, ఎక్కడ వీళ్ళు ఇండియా మ్యాప్లో కూడా చెప్పలేరు. అంటే అంత ఈజీగా తీయడానికి లేదు సార్, ఎందుకంటే రిలీజియస్ ఫ్రీడమ్ గ్రూప్ ఒకటి ఉంది చూసారా, యునైటెడ్ స్టేట్స్ రిలీజియస్ ఫ్రీడమ్ కమిషన్, వాళ్ళు పదే వాళ్ళు ఇచ్చిన మన రిపోర్ట్లో కూడా ఎఫ్సిఆర్ఏ గురించి మెన్షన్ చేశారు. మనం ఏమైనా చేసామో మా చట్టం మళ్ళీ మనం ఏం మార్చుకోవట్లేదు, బట్ దే ఆర్ ఫోకసింగ్. They will do, Sai Garu. They will do. That's what I United States is a Christian country and definition వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉంది. Correct. They don't go away from that. మనం
భారతదేశం మన దగ్గర ప్రాబ్లం ఉంది కానీ కదా. యుఎస్ ఇస్ సెక్యులర్ బై ద వే. మన కాంగ్రెస్ No, వాళ్ళు not at కమ్యూనిస్ట్ అంటారు సెక్యులర్ అంటారు. కానీ మన దగ్గర హిందూ అని చెప్పాం కానీ వీఆర్ హిందూ నేషన్ చెప్పాం కానీ అంతే సంగతి, మనం కమ్యూనల్ అయిపోతాం. బట్ యుఎస్ క్రిస్టియన్ కంట్రీ అని చెప్పుకోవచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు సాయి గారు, ఈ దీంట్లో చాలా మీరు చెప్పింది ఒక ఐడియా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కల్చరల్ యాక్టివిటీస్ మస్ట్ ఎక్స్క్లూడ్ ఐడియాలజికల్ కంటెంట్. కరెక్ట్. మన దగ్గర మీరు చూసుంటారు పబ్లిషింగ్లు, మ్యాజిక్ షోలు కూడా ఉంటాయి కొన్ని. అవును. ఓకే, వీళ్ళు ఇప్పుడు దాకా నడవలేకపోతున్నారు, ఇప్పుడు చూడండి నడుస్తూనే పోతున్నారు వీళ్ళు అని చెప్పేసి. అదొకటి. అండ్ దెన్ ద రూల్స్, టైట్ అండ్ రెగ్యులేషన్, పొలిటికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్ చేస్తారు కదా. జేఎన్యూ, జాదవ్పూర్ యూనివర్సిటీ, వీళ్ళందరూ ఎన్జిఓ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్. ఇదంతా ఎడ్యుకేషనల్ మీరు చేస్తే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ ఇట్ మస్ట్ బి నాన్ పొలిటికల్. అక్కడ బీజేపీని తిట్టడము, ఆర్ఎస్ఎస్ తిట్టడము నో. అంటే ఎగ్జాంపుల్ ఇస్తుంది, బీజేపీ అని కాదు, ఎవరిని తిట్టలేదు మీరు. కరెక్ట్. దెన్ కల్చరల్ యాక్టివిటీస్ మస్ట్ ఎక్స్క్లూడ్ ఐడియాలజికల్. ఆల్ రిలీజియస్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్ బట్ protestation is clearly banned. PROSCLYTIZATI అంటే కన్వర్షన్స్. కన్వర్షన్స్ ఇస్ నాట్ అలౌడ్. ఇప్పుడు కన్వర్షన్స్ మీరు అడగొచ్చు, కన్వర్షన్స్ ఎట్లా చేస్తారు మీరు? బై ఇండ్యూస్మెంట్ ఆర్ ఒకరిని మీరు మీ రిలీజన్ ఎంత బాగుందని చూపించగానే నాడు కన్వర్ట్ అయిపోతే ఎంత మంచి రిలీజన్ రాదని చెప్పేసి. ఆర్ ఇండ్యూస్మెంట్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఇది అన్నీ బ్యాండ్. ఇక్కడే ప్రాబ్లం అవుతుంది సార్. ఇక్కడే యుఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు, మన దగ్గర ఉన్నారు. ఈవెన్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్లో కూడా క్లియర్గా 22 యాక్టివిటీస్ డిఫైన్ చేశారు, 22 యాక్టివిటీస్. ఓకే, ఏం చేయవచ్చు ఏం చేయలేరు. కల్చరల్ ప్రోగ్రాంలో ఇండియన్ ట్రెడిషన్స్, కంటెంపరీ ఆర్ట్స్ ఇన్స్పైర్డ్ బై ఇండియన్ ట్రెడిషన్స్. ఓకే, 18 కేటగిరీస్ చెప్పారు. 14 కేటగిరీస్ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీస్ పర్మిటెడ్. రిలీజియస్ ఎడ్యుకేషన్, మారల్ ఇన్స్ట్రక్షన్, సత్సంగ్, డిస్కోర్సెస్, మెడిటేషన్ రిట్రీట్, ఎక్స్క్లూడింగ్ కన్వర్షన్. బరియల్ గ్రౌండ్, క్రిమేషన్ గ్రౌండ్ డెవలప్మెంట్ చేయొచ్చు, మెయింటైన్ చేయండి, నో ప్రాబ్లం. మన దగ్గర ఉన్న పరేడ్ గ్రౌండ్ వెనుక ఒక పెద్ద పాత బ్రిటిష్ ఇది ఉంది. ఈవెన్ యువర్ విలియం డాల్రymple వాళ్ళ ఫాదర్ ఈజ్ బరీడ్ దే, గ్రాండ్ ఫాదర్, ఐ డోంట్ రిమెంబర్, ఈజ్ బరీడ్ దే. అది ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు దాన్ని, బ్రిటిష్ హై కమిషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు దాన్ని. సో ఇమాజిన్, ఇది మనకు చాలా మటుకు ఇంపార్టెంట్. మీరు చేయొచ్చు కానీ దీనికి చట్టాలు ఉన్నాయి. అగైన్ వైలేటింగ్ దీస్ రూల్స్. 30 ఐటమ్స్ సోషల్ కేటగిరీ ఉంది. ఏదైనా చేస్తే 30% మీరు మిస్యూజ్ చేసిన దానికి ఆర్ ₹1,00,000, విచ్ ఎవర్ ఇస్ హైయర్ విల్ బీ టేకెన్ ఎస్ అ ఫైన్. ఓకే, ఇంకోటి సాయి గారు చాలా మటుకు డిస్క్రైబింగ్, ఇది మోదీ గారు చెప్పినప్పుడు కేసీ వేణుగోపాల్ గారు ఆయన ఏమన్నారు, ఓవర్లీ సిస్టమిక్ అసాల్ట్ ఆన్ ఇండియా సివిల్ సొసైటీ. ఆయనకు బాబు ఆయన ఆలప్పుడలో ఓట్లు రావాలంటే వీళ్ళ ఓట్లు కావాలి దానికోసం. ఇంకోటి మీరు చూసుంటారు, అఫ్కోర్స్ జాన్ బ్రిటాస్ అయితే రూల్ విత్డ్రా చేయాలని అమిత్ షా గారికి రాశారంట. అమిత్ షా గారు అది చెంపి పక్కన పడేసి ఉంటారు లెటర్. మెయిన్గా సాయి గారు, ద రీజన్ ఇస్ దిస్ మిస్యూజ్ ఆఫ్ దిస్ డబ్బులు. ఈ డబ్బులు వచ్చేది ఒకదానికి. యూఎస్లో వీళ్ళు ఏం చెప్తారు, అక్కడ వెళ్ళి మనం భారతదేశంలో అన్ని మతం మార్చేస్తాం అందరినీ, వీల్ మేక్ దమ్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ జీసస్. కానీ ఇక్కడ వచ్చేయమంటారు, ఇది మా ఎడ్యుకేషనల్ పర్పస్కి వాడబోతున్నాం, మా రిలీజియస్ పర్పస్ కాదు, మా ఏం చెప్తారు హాస్పిటల్ నడిపించడానికి చేస్తున్నాం, రిలీజియస్ పర్పస్ కాదు. ఇప్పుడు వాట్ యు హావ్ కలెక్టెడ్ దట్ సోర్స్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ దాట్. అండ్ మీరు కన్వర్షన్ చేశారో మీ సంగతి అంతే. ఓకే, సో ఇప్పుడు కన్వర్షన్స్ మీరు చూసుంటారు, ఇది సుప్రీంకోర్టు కూడా మన నిర్ణయాలు చెప్పారు క్లియర్లీ. ఎస్సీ కన్వర్ట్స్ కెనాట్ హ్యావ్ దట్ సేమ్ కన్వర్షన్. ఎస్సీ కాదు మళ్ళీ వాళ్ళు ఒకసారి కన్వర్ట్ అయితే నో. కేరళలో దెర్ ఇస్ ఎ కార్పొరేషన్ సాయి గారు, కన్వర్టెడ్ ఎస్సీ కార్పొరేషన్. ఓకే, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎస్సీ కార్పొరేషన్. అంటే మీరు కన్వర్ట్ గవర్నమెంట్ది. ఓకే, మీరు గూగుల్ చేసుకోవచ్చు. అంటే మీరు కన్వర్ట్ అయితే మీకు ఫండ్స్ ఇస్తారు, షాప్ పెట్టుకోవడానికో లేకుంటే ఏదైనా లోన్లు ఇస్తారు మీకు. కన్వర్ట్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ హిందూస్కి లేదు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఉంది. ఇది సాయిగా దిస్ ఇస్ రియల్ అపీజ్మెంట్ అంటే ఇది. అండ్ ఇది తీసుకొచ్చిన దాంట్లో చాలా మటుకు బర్నాల్ మూమెంట్ వచ్చింది వీళ్ళకి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి దీంట్లో, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇట్స్ అ వెరీ, కానీ బేసిక్లీ నట్షల్గా చెప్పాలంటే టైట్ కంట్రోల్ పెట్టారు, డిఫైన్డ్ యాక్టివిటీస్ పెట్టారు, స్ట్రిక్ట్ అకౌంటబిలిటీ. విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ ఏదో చేస్తామనంటే తాట తీస్తారు. దాని తర్వాత కొంతమంది పాస్టర్లు ఉన్నారు మా ఇంటి దగ్గర, 3 కార్లు ఉన్నాయి వాళ్ళకి. కరెక్ట్. వాడు పొద్దున్నుంచి ఏం లేదు పని, ఇంటికాడ ఉంటారు, సండే రోజు పాట పాడతారు, అన్నీ చేస్తారు. 3 కార్లు, మొత్తం బిల్డింగ్ కొనేసుకున్నాడు. హౌ డిడ్ హీ బై? ఇది మనం అడగాల్సింది.
ఎక్కడొచ్చింది నీకు ఫండ్స్? కరెక్ట్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అంశము, ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశము. లక్నోలో ఒక ఇన్స్టిట్యూట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 15 మంది చనిపోయారు. ఇది కోచింగ్ సెంటర్. ఆ విజువల్సే చాలా దారుణంగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే. అసలు చాలా చాలా ఒక రకంగా అక్కడెక్కడో జరిగింది కదా, లక్నోలో జరిగింది కదా అని వదిలేసే పరిస్థితి అసలు లేదు. ముఖ్యంగా మన హైదరాబాద్లో మీరు ఎప్పుడు అంటున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని. సో అమీర్పేట్లో చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. నిజంగా ఫైర్ సేఫ్టీ అనేది ఉందా? కరెక్ట్గా మీరు అంటున్న ఆ కోచింగ్ సెంటర్కి దగ్గరలోనే ఒక మాల్ మొన్ననే తగలబడింది. సో స్వప్నలో మనకు ఉదంతా తెలుసు. అక్కడే ఏదో మన సికింద్రాబాద్ స్టేషన్ ముందటనే ఉన్నట్టు ఒక కేఫ్ తగలబడిపోయింది, హోటల్ తగలబడిపోయింది. సో అట్లా రకరకాల ఎప్పుడో వచ్చినప్పుడు మనం వాటిని పట్టించుకోవడం జరుగుతుంది. కానీ నిజంగా లక్నో నుంచి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయా లేవా? సాయి గారు, దీని గురించి నేను చాలా మటుకు ట్వీట్ కూడా చేశాను. కానీ ఏం జరగదు సాయి గారు, ఏం జరగదు. ఎందుకంటే మన దగ్గర లైఫ్కి వాల్యూ లేదు, విలువ లేదు. స్టాలిన్ అని, మన ఒరిజినల్ స్టాలిన్, మన సీఎం మద్రాస్ స్టాలిన్ కాదు, ఒరిజినల్ స్టాలిన్, రష్యన్ స్టాలిన్ ఒక మాట చెప్పారు, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మన దగ్గర ఉన్న సోకాల్ చాలామంది జర్నలిస్టులు కూడా చనిపోయిన వాళ్ళ సంఖ్యను బట్టి హెడ్లైన్ పెట్టాలా వద్దా అనేది అర్థం చేసుకోండి. అంటే ఫస్ట్ పేజ్లో రావాలా, సెకండ్ పేజ్లో ఉన్న చిన్న కాలమా అనేది. సాయి గారు, మీరు నేను ఒక నెల తర్వాత దీని గురించి మర్చిపోతాం. మన మున్సిపల్ అథారిటీస్ కూడా మర్చిపోతారు. ఢిల్లీలో ఒక యాక్సిడెంట్ జరిగింది, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్. ఎంతమంది చనిపోయారు సాయి గారు? మనం మర్చిపోయాం నంబర్ కూడా. 25 ఎంతో ఉండే. వీఆర్ నాట్ బాదర్డ్. ఎవరికి పోయింది వాళ్ళకి పోతుంది సాయి గారు. ఈ 15 మంది యంగ్స్టర్స్ చనిపోయారు చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది సాయి గారు. హైదరాబాద్లో స్వప్నలోక్లో 6 ఐ థింక్ ఆ టైంలో కాల్ సెంటర్లో పనిచేస్తున్న యంగ్స్టర్స్ చనిపోయారు. ఎవరికి పోయింది సాయి గారు? ఆ ఫ్యామిలీకి పోయింది. మన దగ్గర విలువ లేదు సాయి గారు. వీఆర్ 140 crores. చనిపోతే 15 మంది ఏం పోయిందిలే అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. మన దగ్గర లంచం తీసుకొని ఫైర్ పర్మిషన్ ఇచ్చి ఫ్లోర్స్ యాడ్ చేసి అన్నీ చేస్తారు. ఢిల్లీలో చూడండి, 5 రూములకి ఇచ్చిన పర్మిషన్ 25 రూములు కట్టుకున్నాడు. మన దానికి ఒక్క బిల్డింగ్కి నెక్స్ట్ బిల్డింగ్కి గ్యాప్ ఉండదు, సెట్ బ్యాక్స్ ఉండవు. ఏం చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ అథారిటీస్? లక్కలీ పేమెంట్ గురించి అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఒక చట్టం పెట్టారు మన, సెయింగ్ దట్ దే ఆర్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని. మున్సిపల్ అథారిటీస్ మీకు యాక్సిడెంట్ జరిగితే రేపు పేమెంట్ లేకుంటే మీరు కేసు ఫైల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు మున్సిపాలిటీ దగ్గర నుంచి. ఇది ఈ చట్టం కూడా తీసుకురావాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, ఎందుకంటే అన్నిటికంటే ఈజియెస్ట్ ఏం తెలుసా షాయ్ గారు? షార్ట్ సర్క్యూట్. కరెక్ట్. ఓకే, మొన్న నాంపల్లిలో ఒక 6 నెలల ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలామంది చనిపోయారు ఫ్యామిలీ వాళ్ళు. దాంట్లో కింద మొత్తం కెమికల్స్ ఉంటాయి. కాయ్ గారు చెప్తున్నాను, హైదరాబాద్లో మీరు వెళ్ళండి, పార్కింగ్ లాట్ మొత్తం కన్వర్ట్ చేసుకున్నారు. పార్కింగ్ లాట్లో కార్డ్బోర్డ్ డబ్బాలు, జనరేటర్లు. ఆఫ్కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ జనరేటర్, ఎందుకంటే అది చాలా హెవీగా ఉంటుంది, పైన ఎత్తుకెళ్ళారు. అది కింద పెట్టుకోండి. ఎస్, దానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా? అది ఉండదు. అది యూజ్ చేయడానికి వాచ్మెన్ తెలియదు. వాచ్మెన్ వారానికి వాచ్మెన్ మారుతారు, వాడికి తెలియదు ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. ఇది ప్రాబ్లం మన దగ్గర. మీరు చెన్నై ట్రేడ్ సెంటర్ తీసుకోండి సాయి గారు. దట్స్ అ ప్లేస్ ఐ లవ్ ఎ లాట్. నాకు చాలా నచ్చుతుంది అక్కడ వెళ్ళడానికి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చినప్పుడు యూఎస్ నుంచి కొంతమంది తీసుకెళ్ళాను అక్కడ. దేవర్ అస్టౌండెడ్, ఏంట్రా ఇది అని చెప్పేసి. కంప్యూటర్ సెంటర్స్, అన్ని కంప్యూటర్ షాప్స్, ఏం కావాలంటే దొరుకుతుంది అక్కడ. ఓకే, అప్పుడు ఆ టైంలో వివో యూస్ టు జోక్ అనమాట, ఇంటెల్ తయారు చేయని చిప్ కూడా మన చెన్నై ట్రేడ్ సెంటర్ దొరుకుతుందని చెప్పేసి. ఆ సంగతి. ఆ చెన్నై ట్రేడ్ సెంటర్లో మీరు అది పార్కింగ్ లాట్ ఉండే ముందు, అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి సాయి గారు, మినిమం ఒక 200 మంది పోతారు. ఐ పిటీ దోస్ పీపుల్ దేర్. కరెక్ట్. ఎందుకంటే పాపం కష్టపడి పనిచేస్తారు వాళ్ళు అక్కడ కింద ఉన్న అందరు, ప్రతి షాప్ వాళ్ళు అందరు 10x10 షాప్స్ అన్నీ. మీరు ఏం చేశారు? మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? కరెక్ట్, మీరు అక్కడి నుంచి తీసేస్తే ఒక 4,000 మంది ఉద్యోగం పోతాయి. కరెక్ట్ అది. కానీ యూ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్ సాయి. రేపు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాదు. మన ఇండియాలో ఎప్పుడు అంటాం హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అని. అంతా అయిపోయిన తర్వాత అడ్వైస్ చేయడానికి చాలామంది వస్తారు, అట్లా చేస్తే బాగుంటుండే అని చెప్పేసి. ఏం చేశారు ఇప్పుడు? ఇది సాయి గారు మన అమీర్పేటలో చెప్తుంది. కోచింగ్ సెంటర్స్ అన్ని హోర్డింగ్స్తో బ్లాక్ చేసి ఉంటుంది, ఫ్లెక్స్లతో. దుంకలేరు బయటికి కూడా, అంత మొత్తం కంప్లీట్లీ బ్లాక్డ్. ఎన్ని ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి మన దగ్గర. మన గుల్జార్ హౌస్లో యాక్సిడెంట్ జరిగింది సాయి గారు, మొత్తం ఫ్యామిలీ వైప్ అవుట్ అయిపోయారు, జాయింట్ ఫ్యామిలీ పెద్దది. ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు మీరు? ఎక్కడ వేర్ ఇస్ పార్కింగ్ ఏరియాని మీరు ఎట్లా కన్వర్ట్ చేసుకున్నారు? అక్కడ స్వప్నలో కాంప్లెక్స్ ఫస్ట్ నిన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ స్వప్నలో, బై ద వే సాయి గారు. ఒక కంప్లీట్ ఒక బిల్డింగ్, ఒక రూమ్ మొత్తం ఇట్ గాట్ ఫైర్. లక్కీలీ ఇట్ డిడ్ంట్ స్ప్రెడ్. అక్కడి నుంచి అప్పటిదాకా ఫైర్ వాళ్ళు వచ్చేసారు, ఎందుకంటే ప్యారడైజ్ ఫైర్ దగ్గరే స్టేషన్.
కానీ ఎన్ని ప్లేసెస్ మీరు లక్కీగా ఉంటారు. ఢిల్లీలో జరిగినది కుంభకోణంలో ఫైర్ డిజాస్టర్ జరిగింది సాగర్, మీకు గుర్తు 80 మంది పిల్లలు చనిపోయారు. అసలు అవును. మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, వాళ్ళకు ఒకటే స్టేర్ కేసు, ముందు 3 ఫ్లోర్ ఉంది కానీ 5 ఫ్లోర్ కట్టేసుకున్నారు. నేను పని చేశాను వాళ్ళకి, ఇంకా 2 ఫ్లోర్లకి ఫైన్ వేసేసాను వాళ్ళకి, అండ్ రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి. మాకు డబ్బులు వచ్చింది కదా, వీ నీడ్ మనీ నౌ. ఆ లెటర్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. ఆలోచించండి, జిహెచ్ఎంసీ ఎంకరేజ్ చేస్తున్నారు 3 ఫ్లోర్లు కట్టే బిల్డింగ్కి 5 ఫ్లోర్లు కట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు, సింగిల్ స్టేర్ కేసు ఉంది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ పిల్లలు రేపు ఏమైనా అయితే పేరెంట్స్ హోల్డ్ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ సాగర్. కరెక్ట్. మీకు తెలిసి కూడా మీకు తీసుకొచ్చి పిల్లల్ని అట్లాంటి స్కూల్లో పెడుతున్నారు. వాళ్ళు కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది. ఎన్ని స్కూల్స్కి గ్రౌండ్ ఉంది సాగర్. మన జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది, ఎవరైనా చనిపోయారా? ఎవరు లేరు. బికాజ్ దే హ్యావ్ ఎ డ్రిల్. అక్కడ చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు పిల్లల్ని. ఇక్కడ మన జరిగిన యాక్సిడెంట్లో ఒక ఐ థింక్ ఇట్ ద నైజీరియన్ కపుల్ ఎస్కేప్ ఢిల్లీ హోటల్ ఫైర్లో. ఆయన ఫైర్ సేఫ్టీ గురించి తెలిసిన మనిషి, టవల్ ముఖం మీద పెట్టుకొని, వెట్ టవల్, హీ అండ్ హిజ్ వైఫ్ స్విమ్మింగ్ అక్కడ షవర్లు వేసుకొని అక్కడి నుంచి వాళ్ళు క్రాల్ చేసుకుంటూ వెళ్ళారు కింద. బికాస్ స్మోక్ స్టాండ్స్ అట్ హైట్. బికాజ్ నేను హోటల్ ఇండస్ట్రీలో పనిచేసాను సార్, నాకు తెలుసు ఫైర్ ఎవాక్యుయేషన్ ఎట్లా ఉంటుందని. అది నేర్పించారా మన వాళ్ళకి? లేదు. మనం మనకు అసలు నిజమే, మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు మీరు ఇందాక. మనుషుల ప్రాణాలు అంటే విలువ లేదు. వచ్చాడు అది కరెక్ట్. ఓకే, ఓవరాల్ కార్ వచ్చి కొట్టి 6 మంది చనిపోయారు. నెక్స్ట్ డే ఉంటుంది 10 మంది చనిపోయారు. నెక్స్ట్ డే 3 మంది చనిపోయారు. అండ్ వీ డోంట్ ఈవెన్ బాదర్. మన దగ్గర ఈవెన్ ఎవరికి కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఆ ఫ్యామిలీ ఎట్లా మార్చాలి, ఎట్లా మనం దీంట్లో రిఫార్మ్ ఫ్యామిలీకి పోవాలి. రిఫార్మ్ ఒకటే ఉంది సాయి గారు, ఎవరు దీనికి పర్మిషన్ ఇస్తున్నారో దే ఆర్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్. అంతే చేస్తేనే అవుతుంది. కరెక్ట్ సార్. ఇది కోర్టులు చేయాలి. ఇక్కడ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు చేయాల్సింది. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో బిల్డింగ్ ఎక్స్టెన్షన్కి, మీరు స్టే ఆర్డర్ తీసుకుంటారు, 3 అంతస్తులు కట్టిన తర్వాత మళ్ళీ 5 కట్టుకుంటారు. స్టే ఆర్డర్ అది 10 సంవత్సరాల దాకా అడేవాడు ఉంటుంది స్టే ఆర్డర్. ఏం చేస్తున్నారు కోర్ట్స్? ఇది మనం అడగాల్సింది. వేర్ ఆర్ ద ఫైర్ సేఫ్టీ మెజర్స్? ఒక బిల్డింగ్కి నెక్స్ట్ బిల్డింగ్కి 1 feet గ్యాప్ కూడా లేదు. ఫైర్ ఇంజిన్ ఎట్లా పోతుంది లోపల నుంచి? ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం విండోస్ అంతా సీల్డ్ ఉండే. మన జరిగిన లక్నో ఫైర్ యాక్సిడెంట్లో సాయి గారు బయోమెట్రిక్ ఉండే గేట్కి. ఫైర్ పట్టుకోగానే మొత్తం సిస్టమ్ వెంట్ ఆఫ్, ఆ బయోమెట్రిక్ లాక్ అయిపోయింది. గేట్ నుంచి బయటికి రాలేకపోయారు పిల్లలు. చాలామంది దాంతో చనిపోయారు. ఢిల్లీలో మీకు గుర్తుండే 2 సంవత్సరాల ముందు ఒక ఇట్లనే కోచింగ్ సెంటర్ రాజేంద్ర నగర్లో వరదలు వచ్చినప్పుడు పిల్లలు చనిపోయారు. సేమ్ థింగ్ హ్యాపెండ్. రోడ్ కాన్కేవ్ రోడ్ ఉంది, ఇట్లా ఉండే రోడ్ అది. ఇక్కడ కాలేజ్ ఉంది, ఒక కోచింగ్ సెంటర్, వాళ్ళ లైబ్రరీ బేస్మెంట్ కింద ఉంది. బేస్మెంట్ కన్వర్ట్ చేసుకున్నారు లైబ్రరీగా. నీళ్ళంతా దాని లోపలికి వెళ్ళింది, బయోమెట్రిక్ క్లోజ్ అయిపోయింది, బయటికి రాలేకపోయి చాలామంది చనిపోయారు. ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇది నాకు ఇట్స్ అ వెరీ ప్యాషనేట్ సబ్జెక్ట్ ఫర్ మీ. కానీ ఏం చేయలేకపోతున్నాం సార్. లిటరల్లీ హెల్ప్లెస్. ఎందుకంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ట్రాజడీ జరుగుతుంది, ఆ వారం అందరూ మాట్లాడతాం. కర్నూలులో బస్సు కాలిపోయింది, ఫుల్ చెక్కింగ్ ఇక్కడ సిటీలో. వారం తర్వాత ఎవ్వడు పట్టించుకోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన మళ్ళీ 40 మంది చనిపోతే అప్పుడు మళ్ళీ వేసి కూర్చుంటారు. ఈ ఆర్టీఓ వాళ్ళు ఎవరు లైసెన్స్ ఇష్యూ చేస్తారు, ఎవరు పర్మిట్ ఇష్యూ చేస్తారు, వాళ్ళది పట్టుకోవాలి. ఒక్కసారి అయిన వాడిని తీసుకెళ్లి లోపల పెట్టేస్తే బయటకు రాకుండా ప్రాపర్టీ సీజ్ చేయాలి సాయి. ప్రాపర్టీ సీజ్ చేయాలి. దే షుడ్ పే ఫర్ ద ఎవ్రీ లైఫ్ దట్ ఈస్ లాస్ట్. కరెక్ట్. ఎవ్రీ లైఫ్, ప్రొడక్టివ్ లైఫ్ అదంతా. 15-year-old 20-year-old ఏం సాయి గారు ప్రొడక్టివ్ లైఫ్? 60 సంవత్సరాల తర్వాత అంటే అర్థం చేసుకోవచ్చు నాలాంటి వాళ్ళు. ఇఫ్ యూ క్రాస్ యూ డన్ ద బెటర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ 20-year-old 25-year-old ఏంటి చనిపోతే మన జీవితం అంతా ఉండే వాళ్ళకి. వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ వాళ్ళ ఎంటైర్ లైఫ్ దే విల్ స్పెండ్ క్రైయింగ్. కానీ మన దాంట్లో విలువలేదు. ఇంకొక స్వప్నలోకం, ఇంకొక ఏం చెప్తారు మన అమీర్పేట, అట్లాంటివి ఏమైనా జరిగితే అప్పుడే మనకు తెలుసు ఏం జరుగుతుంది. కానీ నిజంగా దారుణం ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఇట్లాంటి ఇష్యూస్ మీద మీడియా స్పేస్ ఎక్కువ ఇవ్వరు. ఇచ్చినా చూసే జనాలు లేరనే ఒక అభిప్రాయం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే లిటరల్లీ అంటే వ్యూవర్షిప్ని బేస్ చేసుకుని కదా వీళ్ళు కుక్ చేస్తున్నది. మీరు అన్నట్టుగా నేనే చాలా వాటికి పొద్దునుంచి సాయంత్రం దాకా రిపోర్ట్లు చేసిన సందర్భాలు నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మన సిటీ లైట్ కేఫ్ దగ్ధమైన ఏమీ తెలియదు, అంతే. ఆ రోజు అయిపోయింది అంతే. ఆ రోజు ఫుల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని ఛానళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తాయి, మాట్లాడతారు. 2-3 రోజులు దాని మీద చర్చలు జరుగుతాయి, తర్వాత అవుట్. అక్కడ బేకరీ వచ్చేసింది అంతే. దట్స్ ఇట్. సో అందుకే ఆ రోజులు పోవాలని మనం కోరుకుందాం సార్. అట్లీస్ట్ విశ్వగురువు కావాలి అని అంటే ఫస్ట్ బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం కావాలి, దానికి తగ్గ ప్రభుత్వాలు ఏర్పడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలపై జాతీయవాద దృక్పథంతో చేసేటువంటి విశ్లేషణని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.